గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్. లాస్ట్ క్లాస్ లో మనం వెరీ బేసిక్స్ చెప్పుకున్నాం. వెబ్ టెక్నాలజీస్ గురించి, వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది, ఇంటర్నెట్ అంటే ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి, అలాంటి విషయాలు, హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, అలాంటి అంటే అవన్నీ కూడా సపరేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ మనము సింపుల్ గా ఒక 1 hour లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ డిజైనింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, అండ్ మన రోల్ ఏంటి, వెబ్ డిజైనర్స్ ఏం చేస్తారు అనేది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. వెబ్ డిజైనింగ్ లో భాగంగా మనకి 3 టెక్నాలజీస్ మనం ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. HTML అండ్ CSS, థర్డ్ వన్ జావా స్క్రిప్ట్. HTML అనేది మెయిన్ స్ట్రక్చర్ డిజైన్ చేస్తే, అండ్ CSS అనేది దాన్ని కలర్ఫుల్ గా డిజైన్ చేయడానికి CSS అనేది ఉపయోగపడుతుంది. ఈ సైట్ ని లేదా ఈ పేజెస్ ని, వెబ్ పేజెస్ ని యూజర్ ఇంటరాక్టివ్ గా మార్చడం కోసం జావా స్క్రిప్ట్ వాడతాం. వెబ్ డిజైనింగ్ లో, ఫ్రంట్ ఎండ్ లో జావా స్క్రిప్ట్ దానికోసమే కాదు, జావా స్క్రిప్ట్ అనేది సపరేట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాన్ని వేరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ లో వాటిలో వాడుకోవచ్చు. బట్ మనకి వెబ్ డిజైనింగ్ లో మనకి ఎంతవరకు అయితే అవసరమో, అంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ లో ఎంతైతే అవసరమో అంతవరకు మాత్రమే మనము జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం. అండ్ HTML అండ్ CSS అనేది పూర్తిగా దాని మీద మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, గుడ్. సో HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఒక లాంగ్వేజ్, బట్ ఓన్లీ మార్కప్ లాంగ్వేజ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. చెప్పాను కదా, మార్క్ చేస్తుంది డాక్యుమెంట్ లో ప్రతి కంటెంట్ ని, ఇమేజ్ అని బ్రౌజర్ కి తెలియజేస్తుంది. బ్రౌజర్ వాటిని ఆ విధంగా డిస్ప్లే చేస్తుంది. అంటే బ్రౌజర్ ప్రోగ్రామ్స్ అనమాట ఇవన్నీ. బ్రౌజర్ కోడింగ్ లో వాడతారు HTML అండ్ CSS అనేవి. బ్రౌజర్ కోడింగ్ కి వాడతారు. ఓకే, HTML అనేది డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజీ. అంటే HTML కన్సిస్ట్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పుకుందాం. HTML ఎలిమెంట్స్ అనేవి, ఇక్కడ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్, వీటిని అంటాం అట్రిబ్యూట్స్. ఇవన్నీ వాటి వర్డింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు అలవాటు చేసుకోవాలి. ఈ ఎలిమెంట్స్ అనేవి బ్రౌజర్ కి తెలియజేస్తాయి, కంటెంట్ ని డిస్ప్లే చేయడం కోసం బ్రౌజర్ తెలియజేస్తాయి ఏది ఏంటి అనేది. అందుకే దీన్ని మార్కప్ లాంగ్వేజ్ అంటారని చెప్పుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఓకే, హిస్టరీ ఉంది. హిస్టరీస్ గురించి తెలుసుకొని పెద్దగా మనకు ఉపయోగం ఉండదు, బట్ మనకి దీన్ని ప్రజెంట్ ఎవరు డెవలప్ చేస్తున్నారు ఏంటి అలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి మనము. ఓకే, ఫస్ట్ వెర్షన్ వచ్చేసి 1991 లో మనకి ఫస్ట్ వెర్షన్ వచ్చింది. అప్పుడు ఓన్లీ 18 ట్యాగ్స్ తోటి మనకి ఫస్ట్ వెర్షన్ అనేది మనకి స్టార్ట్ అయింది, పాపులర్ అయింది. ప్రజెంట్ 2014 తర్వాత నుంచి ఆ బాధ్యతని, ఆ HTML ని డెవలప్ చేసే బాధ్యతని W3C అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనే కన్సార్టియం అనేది టేక్ ఓవర్ చేసి దాన్ని డెవలప్ చేసింది. ఓకే, అది HTML5. ఓల్డ్ వెర్షన్స్ కి, HTML4 కి HTML5 కి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని ట్యాగ్స్, న్యూ ట్యాగ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కొన్ని ఓల్డ్ ట్యాగ్స్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది. కొన్ని ఓల్డ్ ట్యాగ్స్ ని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, కొన్ని న్యూ ట్యాగ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవేంటి అనేది మీకు నేను క్లియర్ గా చెప్తాను. HTML5 అనేది న్యూ బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి. అందుకని చెప్పేసి మన సిస్టంలో బ్రౌజర్ ని అప్డేట్ చేసుకోండి. మీరు గమనించే ఉంటారు, కొన్ని వెబ్సైట్స్ మనం ఓపెన్ చేసినప్పుడు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు, ఈ వెబ్సైట్ కరెక్ట్ గా డిస్ప్లే అవ్వాలి అంటే ఈ బ్రౌజర్స్ ఉండాలి, ఈ బ్రౌజర్ ఈ వెర్షన్ అప్డేట్ అయి ఉండాలి, మినిమం ఈ వెర్షన్ ఉండాలి అని కార్నర్లో కానీ ఎక్కడైనా ఫోటోలో కానీ ఎక్కడ చోట మెన్షన్ చేస్తారు. ఓకే, అది కరెక్ట్ గా డిస్ప్లే అవ్వాలి అంటే. ఎందుకంటే లేదంటే ఆ న్యూ కాన్సెప్ట్స్ ని, ఆ న్యూ టెక్నిక్స్ ని ఓల్డ్ బ్రౌజర్స్ అర్థం చేసుకోలేవు. ఓల్డ్ బ్రౌజర్స్
అర్థం చేసుకోలేవు. ఓకే, సో అందుకని చెప్పేసి మనకు ఆ విధంగా మెన్షన్ చేస్తారు. అది సరిగ్గా డిస్ప్లే కాకపోతే మనం అప్డేట్ చేసుకుంటాం బ్రౌజర్ని. ఓకే, సో న్యూ టెక్నిక్స్ ఆర్ న్యూ టెక్నాలజీస్, అవి ఓల్డ్ బ్రౌజర్స్ అర్థం కాదు, అందుకని అవి కంటెంట్ ని సరిగ్గా డిస్ప్లే చేయలేవు. సో న్యూ బ్రౌజర్ మనము యూజ్ చేయాలి. డెవలపర్స్ కానీ, ఐ మీన్ డిజైనర్స్ కానీ, యూజర్స్ కానీ, దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు కానీ. ఓకే, సో నెక్స్ట్ హౌ, ఓకే ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. అండ్ ఇక్కడ వెర్షన్స్ గురించి మాట్లాడితే ఓల్డ్ వెర్షన్ న్యూ వెర్షన్ కి డిఫరెన్స్ ఏంటి? పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఇది చూడండి, ఒక పేజ్ లేఅవుట్ ని HTML5 అండ్ HTML4 ఏ విధంగా డిజైన్ చేస్తారు చూడండి. బట్ లేఅవుట్ లో డిఫరెన్స్ ఉండదు, బట్ క్లారిటీ ఉంటుంది. ఎవరికంటే డెవలపర్ కి లేదా డిజైనర్స్ కి, వెబ్ డిజైనర్ కి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, క్లియర్ గా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఇది హెడర్, ఫూటర్, ఇది సైడ్ బార్స్, అండ్ ఇది మెయిన్ కంటెంట్, అండ్ మెయిన్ కంటెంట్ లో కూడా పార్ట్స్. వీటిని ఇక్కడ ఏం చేశారు, అన్నిటికీ డివ్ అనేది తీసుకున్నారు. డివిజన్ అనండి, ఏదైనా అండి, డివ్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ తీసుకొని దాంట్లో దానికి ఐడీస్ పెట్టున్నారు. ప్రతి దానికి ఐడీస్ పెట్టున్నారు. ఐడి అంటే దానికి ఒక ఐడి, ఐడెంటిఫైర్స్ పెట్టున్నారు. ఓకే, ఏంటది? ఇది హెడర్ అని, ఇది ఫోటర్ అనే ఐడి, అండ్ ఇది సైడ్ బార్ అని, ఇది కంటెంట్ అని, ఇది పోస్ట్లు, పోస్ట్ 1, పోస్ట్ 2, పోస్ట్ 3, ఇట్లా మనకి ఇవన్నీ ఇట్లా మనకి ఓన్లీ ఐడీస్ ఆర్ క్లాసెస్ మెన్షన్ చేస్తున్నారు అంతే. బట్ అన్నిటికీ ఒకే ఎలిమెంట్ ఉంది, డివ్ అని, ఓన్లీ అన్నిటికీ ఒకే ఎలిమెంట్ ఉంది లేఅవుట్ డిజైన్ చేయడం కోసం. బట్ అదే ఇక్కడ చూడండి, క్లియర్ గా సపరేట్ ట్యాగ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఐ మీన్ సపరేట్ ఎలిమెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఏంటవి? హెడర్ కి హెడర్ అనే ట్యాగ్, ఫూటర్ కి ఫూటర్ అనే ట్యాగ్, నావిగేషన్ బార్ కి నావ్ అనే ట్యాగ్, మెయిన్ ట్యాగ్ మెయిన్ కంటెంట్ కి, అండ్ దాంట్లో ఆర్టికల్స్ కి వాటికి ఆర్టికల్స్, సెక్షన్స్, ఇలా సపరేట్ మనకి సైడ్ బార్ సపరేట్, ఇలా అన్నిటికీ సపరేట్ గా మీకు ట్యాగ్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఇది లేటెస్ట్ వెర్షన్ లో. అంతకుమించి ఈ HTML అనేది చాలా సింపుల్ మార్కప్ లాంగ్వేజ్, వెరీ సింపుల్. మనం అందరూ కనుక కోఆపరేట్ చేస్తే 2-3 days నుండి మనం దీన్ని నేర్చుకోవచ్చు పర్ఫెక్ట్ గా, లేదంటే కొంచెం ఇంకో రోజు ఎక్కువ పడుతుంది అంతే. ఓకే, కంటెంట్ ని ప్లేస్ చేయడం అనేది. ఓకే, నెక్స్ట్. ఓకే, HTML కోడింగ్, HTML ప్రోగ్రామింగ్ లేదా HTML డాక్యుమెంట్ ఎలా రాస్తాం? మెయిన్ ట్యాగ్స్ ఏముంటాయి అంటే జాగ్రత్తగా వినండి. ఓకే, డోమ్ అనొచ్చు. ఓకే, HTML డోమ్ అనొచ్చు. ఈ మోడల్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ HTML డాక్యుమెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే మెయిన్ ట్యాగ్ చూడండి, HTML ట్యాగ్ ఉంటుంది. మెయిన్ ట్యాగ్ HTML ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఆ రెండు డిఫరెన్స్ ఏంటి? ఓపెన్ కి క్లోజ్ కి ఒక స్లాష్ యూజ్ చేశారు అంతే, అంటే క్లోజ్ అయింది HTML. ఈ HTML ట్యాగ్స్ లోపలే మనం HTML కోడింగ్ అంతా కూడా చేసుకోవాలి. HTML ట్యాగ్స్ మధ్యలోనే HTML కోడింగ్ అంతా చేయాలి. అంటే కంటెంట్ ని ప్లేస్ చేసేది ఇవన్నీ దానికి అవసరమైన ట్యాగ్స్ అని చేయాలి. దాంట్లో కూడా మళ్ళీ మనకి ఈ హైరార్కికల్ గా ఇంకా 2 ట్యాగ్స్ ఉన్నాయి, హెడ్ అండ్ బాడీ. హెడర్ కాదు, హెడ్ బాడీ, టోటల్ ఈ 3నే. HTML అనేది మెయిన్ ట్యాగ్, తర్వాత హెడ్, తర్వాత బాడీ. బాడీలో ఏ ట్యాగ్స్ ఉంచుతామో ఏముంటాం అంటే కంటెంట్, పేజీలో ఏదైతే కనిపించాలో దాన్ని మనం బాడీలో రాస్తాం, దాన్ని మనం బాడీలో ఉంచుతాం. ఆ ట్యాగ్స్ అన్ని బాడీలో ఉంచుతాం. హెడ్డింగ్స్ కానీ పారాగ్రాఫ్స్ ఇవన్నీ ఏదైతే కంటెంట్ చూపించాలో. హెడర్లు అనేది మనకి ఈ బాడీలో ఉన్న కంటెంట్ కి కంటెంట్ అనమాట, మెటా డేటా అంటారు దాన్ని. ఓకే, ఈ హెడ్ లో ఉండేది ఏది మనకి పేజీలో డిస్ప్లే కాదు, సపోర్టింగ్ గా ఉంటుంది. బట్ ఓన్లీ ఈ టైటిల్ ఒక్కటే డిస్ప్లే అవుతుంది తప్ప ఇంకేది డిస్ప్లే కాదు మనకి. ఓకే, ఈ విధంగా మనకి HTML డాక్యుమెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎగ్జాంపుల్, ఓకే, దానికంటే ముందు మనం ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఫోల్డర్, నువ్వు ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తుంటే దాని ఒక ప్రాజెక్ట్ అనుకొని దానికి ఒక ఫోల్డర్ ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఫైల్స్ ని పెట్టకూడదు. ఓకే, అది రాంగ్ ప్రాక్టీస్ అవుతుంది, అది కరెక్ట్ కాదు, డిసిప్లిన్ కాదు, దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. నువ్వు అసలు ప్రోగ్రామర్వే కాదు అలా చేస్తే. ఓకే, నువ్వు అసలు వెబ్ డిజైనర్వే కాదు నువ్వు అట్లా చేస్తే, అంటే నీకు తెలియదు అని అర్థం. ఓకే, మనం ఏం చేయాలి అంటే
ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మొత్తం దానికి సంబంధించిన డేటా అంతా కూడా ప్రాజెక్ట్ ఫోల్డర్లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇది WD636 అని మన బ్యాచ్ నంబర్ తోటి నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్ అనుకుందాం. మన వెబ్సైట్ అంతా దీంట్లోనే, మన వెబ్సైట్ సంబంధించిన ఫైల్స్ అని దీంట్లో పెట్టుకుందాం. ఓకే, ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్. దీంట్లో HTML డాక్యుమెంట్స్ అన్ని దీంట్లోనే క్రియేట్ అవుతాయి. దీనికి సపోర్టింగ్ డేటా కొంత అవసరం ఉంటుంది. ఒక వెబ్ పేజ్ ఏం చేయాలి అంటే దానికి కంటెంట్ అవసరం. దానికి సంబంధించిన ఫోల్డర్స్ అన్నిటినీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సబ్ ఫోల్డర్స్ దాంట్లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ IMG అని పెడుతున్నా. నేను IMG అనే షార్ట్ కట్ పెడుతున్నా. IMG అంటే ఇమేజెస్ అని దాంట్లో పెట్టుకుంటా ఆ ఫోల్డర్ లో. అండ్ మల్టీమీడియా అంటే వీడియో అండ్ ఆడియోస్ అన్ని మల్టీమీడియా అనే ఫోల్డర్ క్రియేట్ చేసి మీ ఇష్టం వచ్చిన నేను పెట్టుకో. మల్టీమీడియా అంటే వీడియోకి వీడియో పెట్టుకో, ఆడియోకి ఆడియో పెట్టుకో. నేను రెండింటికి కలిపి ఒకటే పెట్టేస్తున్నా. మీ ఇష్టం ఎలాగని చేసుకోవచ్చు. అండ్ ఇంకా డాక్యుమెంట్స్ ఇంకేం PDFs అలాంటి ఏమైనా డాక్స్ ఉంటే డాక్యుమెంట్స్ ఇక్కడ. అండ్ దీనికి CSS రాస్తాం కదా, CSS. ఓకే, దానికోసం CSS ఫైల్స్ అన్ని CSS ఫైల్స్ ఫోల్డర్ లో పెడతాను. అంటే CSS ఎందుకు? ఆ డాక్యుమెంట్స్ ని మోర్ అట్రాక్టివ్ గా మార్చుకోవడం కోసం CSS అవసరం కదా. ఆ CSS అని దీనిలో ఈ ఫోల్డర్ లో స్టోర్ చేసుకుంటాను. అండ్ జావా స్క్రిప్ట్ కూడా అవసరం కదా మనకి. అందుకని JS అంటే జావా స్క్రిప్ట్ ఫైల్స్. ఇలా సపరేట్ సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇదేమో మెయిన్ ఫోల్డర్, ఇదేమో మెయిన్ ఫోల్డర్, ప్రాజెక్ట్ ఫోల్డర్. దాంట్లో సబ్ ఫోల్డర్స్ ఎందుకంటే మన వెబ్సైట్ కి అవసరమైన కంటెంట్ అంతా దీంట్లో పెట్టుకొని లింక్ చేసుకుంటాను. దాంట్లో పెట్టుకొని లింక్ చేసుకుంటాను అనమాట. అది ఓకే, గుడ్. మనం ఇప్పుడు HTML ప్రోగ్రామ్ రాద్దాం. సింపుల్ గా మనం నిన్న ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం, VS Code అని. VS Code లో చేయాల్సిన అవసరం లేదు, మనము నోట్ ప్యాడ్ లో కూడా చేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. కాబట్టి చాలా కష్టమైన పని, చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది డిఫరెన్స్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, HTML ఫైల్ ఒకటి నేను HTML ఓపెన్ చేశాను. HTML ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. దీంట్లో ప్రోగ్రామ్ రాస్తాను. దీన్ని HTML ప్రోగ్రామ్ చేయాలి, కోడింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇలా లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ మధ్యలో HTML అని పెట్టేసి అండ్ ఓకే అండ్ క్లోజింగ్ ట్యాగ్ /HTML అని 2 ట్యాగ్స్ ఇలా తీసుకొని HTML ట్యాగ్స్, ఈ 2 ట్యాగ్స్ మధ్యలో ఇంకొక 2 ట్యాగ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. అవి వచ్చేసి ఒకటి హెడ్, అది కూడా సేమ్ ఇలానే ఓపెన్ అండ్ క్లోజ్ హెడ్ అని పెట్టుకుంటాం. ఇంకొక ట్యాగ్ వచ్చేసి మనకి బాడీ ట్యాగ్. దీన్ని కూడా మనం ఇక్కడ /body ఒక HTML డాక్యుమెంట్ కి మెయిన్ స్ట్రక్చర్ అనమాట ఇది. ఓకే, ఇలా రాసుకుంటాం. దీన్ని నేను కొంచెం ఇట్లా ట్యాగ్, సారీ ఇది పనిచేయదు కదా, ఇక్కడ నోట్ ప్యాడ్ కదా, ఇలా పెట్టుకో ఇలా. సో దీంట్లో ఈ హెడ్ లో ఏముంచుతాం అంటే టైటిల్ అలాంటివి ఉంచుకోవచ్చు, లేదా అంటే డేటాకు సంబంధించిన రెఫరెన్సెస్ అక్కడ మీరు రాసుకోవచ్చు. ఈ బాడీలో ఏం ఉంచుతామంటే ఏదైతే డాక్యుమెంట్ లో డిస్ప్లే అవ్వాలో ఆ డేటాని బాడీలో ఉంచుతాం. నేను ఇప్పుడు ఏమి ఉంచలేదు, సింపుల్ గా ఇలా కోడ్ రాశాను. నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేద్దాం? మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ WD636 లో ఉంది. ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇక్కడ రాస్తాం, ఫోల్డర్స్ లో కాదు, డైరెక్ట్ HTML డైరెక్ట్ గా. ఇక్కడ మనం క్లాస్ 2.html ఓకే, క్లాస్ 2 అనేది ఫైల్ నేమ్, డాట్ తర్వాత HTML ఆర్ HTM అనేది డాక్యుమెంట్ టైప్ అనమాట. అది ఫైల్ టైప్, అది కంపల్సరీగా ఇవ్వాలి. అది ఇస్తేనే అది HTML ప్రోగ్రామ్ గా సిస్టమ్ లేదా బ్రౌజర్ గుర్తిస్తుంది, లేదంటే దాన్ని HTML ఫైల్ గా గుర్తించదు. అందుకని ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకో, ఇష్టం ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకో. బట్ డాట్ తర్వాత మాత్రం ఎక్స్టెన్షన్ అనేది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. .html అనేది ఇంపార్టెంట్. ఓకే, సేవ్. గుడ్, సేవ్ అయింది. అది ఎక్కడ సేవ్ అయింది చూద్దాం. మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లో సేవ్ అయింది. నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను డెస్క్టాప్ లో.
ఇక్కడ మనం దీంట్లో చూడండి class2.html అనేది ఓపెన్ అయింది. నేను దీన్ని ఓపెన్ చేస్తే బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. నేను దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడ ఓపెన్ అవుతుంది? బ్రౌజర్ లో మనకి ఓపెన్ అవుతుంది. వెయిట్ చేద్దాం. యస్, చూసారా మన ఫైల్ ఇక్కడ సి డ్రైవ్ లో యూజర్స్ లో ఎంవేర్ డెస్క్టాప్ మీద ఈ ఫోల్డర్ WD636 ఫోల్డర్ లో class2.html బ్లాంక్, ఏం లేదు. దాంట్లో కంటెంట్ ఏమీ లేదు. దాంట్లో మనం కంటెంట్ పెట్టాలి అంటే, కంటెంట్ ఏదైనా పెట్టాలి అంటే దాంట్లో డిస్ప్లే ఏదైనా కంటెంట్ డిస్ప్లే చేయాలంటే ఇక్కడ బాడీలో టైప్ చేసుకోవాలి. హాయ్ బై రెడ్ అని టైప్ చేస్తున్నాం. సేవ్. ఒకసారి మన ఫైల్ చూద్దాం. సేవ్ చేశాను నేను. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. రిఫ్రెష్. ఎస్, హాయ్ బై రెడ్ డిస్ప్లే అయింది. నెక్స్ట్ రాస్తున్నాను, ఇంకా రాస్తున్నాను. హాయ్ బై రెడ్. నేను ఎంటర్ కొట్టి కింద సంథింగ్ రాజేందర్ నగర్ ఇలా నేను సంథింగ్ ఇది రాశాను. ఓకే, రాస్తే అదేం చేస్తుంది చూడండి. రిఫ్రెష్ కొట్టండి. పక్కన ఇలా పక్కన ఇచ్చేసింది, సపరేట్గా ఇవ్వలేదు, పక్కన ఇచ్చేసింది. నువ్వు ఎంత డేటా ఇచ్చినా సరే, నువ్వు ఎలా డిజైన్ చేసినా సరే మొత్తం ఒకే చోట ప్లే చేస్తుంది. దానికి వేరే ఏం ఉండదు అనమాట. మెయిన్ కంటెంట్ లేదు, సబ్ కంటెంట్ లేదు, అంటే హెడ్డింగ్స్ లేదు, సబ్ హెడ్డింగ్స్ లేదు, ఏం లేదు. అన్నిటిని పక్క పక్కన పెట్టేస్తుంది. నువ్వు ఎంత డేటా ఇచ్చినా సరే మొత్తాన్ని నువ్వు అదే విధంగా పెట్టేస్తుంది, అదే విధంగా పెట్టేస్తుంది. ఓకే, బ్రౌజర్. ఎందుకంటే దానికి మనం క్లియర్ గా చెప్పలేదు. అవుట్పుట్ బ్రౌజర్లోనే అవుట్పుట్. HTML అనేది బ్రౌజర్ ప్రోగ్రామ్ అని చెప్పాను. అది బ్రౌజర్లో రన్ అవుతుంది. అది నువ్వు ఆ ఫైల్ని ఓపెన్ చేస్తే బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఫైల్ని క్లిక్ చేయి. నువ్వు క్రియేట్ చేసిన ఫైల్ని క్లిక్ చేస్తే బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో చూడండి, ఇది బ్రౌజర్లో రన్ అయ్యింది. చూడండి, ఈ ఫైల్ రైట్ క్లిక్ చేసి వ్యూ పేజీ సోర్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనం ఏదైతే కోడింగ్ చేసామో ఆ కోడింగ్ ఇక్కడ ఓపెన్ చూడండి, డిస్ప్లే అయింది చూడండి. ఓకే, పేజీ సోర్స్ ఓపెన్ అయింది కదా, అట్లా అనమాట. ఓకే, వ్యూ పేజీ సోర్స్ అంటే సపరేట్ డాక్యుమెంట్ తీసుకుంది. చేద్దాం దాన్ని సెట్టింగ్స్ చేసుకుంది. ఓకే, కోడింగ్ అలా ఓపెన్ అయింది. మనకి ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఇన్స్పెక్ట్. ఓకే, ఇదిగోండి మనం రాసిన కోడ్. బయట రాజేంద్ర నగర్ బాడీలో ఈ విధంగా రాసాం డైరెక్ట్ గా. హెడ్ లో ఏం లేదు, HTML టోటల్ మన కోడ్. బ్రౌజర్ లోకి లోడ్ అయ్యి బ్రౌజర్ లో రన్ అవుతుంది అనమాట. బ్రౌజర్ లో రన్ అవుతుంది అది. ఓకే, మనం దీన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తే మనం ఎక్కడ ఉంచితే అక్కడ ఏ డేటా అయితే ఆ డేటా అక్కడ ఉంచేస్తుంది. నేను ఈ కంటెంట్ ఇంపార్టెంట్. నాకు కంటెంట్ నేను ఏంటంటే ఫ్రూట్స్ గురించి మన వెబ్సైట్ తయారు చేద్దాం అనుకున్నాం. ఆన్లైన్ స్టోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆన్లైన్ పోర్టల్ ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆ కాన్సెప్ట్ తీసుకొని మనము ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో అందుకని చెప్పేసి దానికి సంబంధించిన కంటెంట్ చూద్దాం. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దానికి సంబంధించిన కంటెంట్. ఏదో సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది కంటెంట్. మన డమ్మీ కంటెంట్ నేను కాపీ చేసుకుంటున్నాను ఇక్కడి నుంచి. దానికి సంబంధించిన ఏదో ఒకటి అవసరం ఉన్నప్పుడల్లా నేను అక్కడ తీసుకుంటాను. సమ్ డమ్మీ కంటెంట్, దట్స్ ఇట్. నేను ఇక్కడ ఈ కంటెంట్ దాని కింద ఫ్రూట్స్ సంబంధించిన కంటెంట్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఈ విధంగా. సంథింగ్ ఇలా ఈ హాయ్ బైరెడ్ రాజేంద్ర ఇక్కడ ఇలా ఉంచుదాం. ఇలా చేస్తున్నాను. సేవ్ చేశాను, రీఫ్రెష్ కొట్టాను. అది మొత్తాన్ని కలగంపగా అలా మొత్తం యాడ్ చేసి అలా పెట్టేస్తుంది. ఎందుకంటే దానికి మనం చెప్పలేదు, ఏది ఏంటి అని చెప్పలేదు. ఓకే, దానికోసం ఏం చేస్తానంటే ప్రజెంట్ మార్చేయాలన్నమాట. దానికి ఏం చేయాలి? మార్చేయాలి. నేను హాయ్ బైరెడ్ కాదు, ఓన్లీ బైరెడ్ అంటున్నాను. ఇక్కడ చూడండి, నేను చేస్తానంటే హెడ్డింగ్ ట్యాగ్స్. ఇది హెడ్డింగ్ అంటే హెడ్డింగ్స్ ఉంటాయి అనమాట. H1, H2, H3, H4, H5, H6 6 లెవెల్స్ ఉంటాయి బై డిఫాల్ట్. మనం కావాలనుకుంటే మనం ఓన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు హెడ్డింగ్స్. దీన్ని హెడ్డింగ్ అని చెప్తున్నాను. దానికి ఎవరు చెప్తున్నాను? బ్రౌజర్కి చెప్తున్నాను. ఇది హెడ్డింగ్ 1. క్లోజ్ చేయాలి కదా, క్లోజింగ్ ట్యాగ్. ఇది హెడ్డింగ్ 1. ఇది హెడ్డింగ్ 2.
ఏంటిది హెడ్డింగ్ 2 అని చెప్తున్నాను. హెడ్డింగ్ 2 అంటే ఏంటి? హెడ్డింగ్ 1 కి హెడ్డింగ్ 2 ఏంటి? సబ్ హెడ్డింగ్. ఇది కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది. ఇదంతా పారాగ్రాఫ్ అని చెప్పడం కోసం ఏం చేస్తున్నానంటే దాన్ని పారాగ్రాఫ్ పి క్లోజింగ్ ఎక్కడైనా క్లోజింగ్ స్పేస్ అస్సలు పట్టించుకోదు, ఇది గుర్తుపెట్టుకోండి. క్లోజింగ్ పి. ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను బ్రౌజర్ కి, ఇది హెడ్డింగ్ 1 గా ట్రీట్ చేయి, దీన్ని హెడ్డింగ్ 2 గా ట్రీట్ చేయి, దీన్ని పారాగ్రాఫ్ గా ట్రీట్ చేయి అని చెప్తున్నాను. పారాగ్రాఫ్ గా ట్రీట్ చేయడం అంటే ఏముంటుంది? బిఫోర్ అండ్ ఆఫ్టర్ సమ్ స్పేస్ ఉంటుంది. హెడ్డింగ్స్ అంటే ఏముంటుంది? కొంచెం బోల్డ్ గా ఉంటాయి, కొంచెం పెద్ద, కొంచెం సైజ్ అనేది మారుతుంది. లెవెల్ బట్టి సైజ్ ఉంటుంది. ఇలా ఓకే, ఆ విధంగా మార్క్ చేశాను, నేను సేవ్ చేశాను. ఒక్కసారి బ్రౌజర్ కి వెళ్ళి మన ఫైల్ ఇక్కడ ఉంది కదా, ఇదే కదా మన ఫైల్, రీఫ్రెష్ కొడదాం. ఇప్పుడు చూడండి, ఇది హెడ్డింగ్ 1, ఇది హెడ్డింగ్ 2, ఇది పారాగ్రాఫ్. ఆటోమేటిక్గా ఒకటి స్పేసింగ్ వచ్చేసింది, సమ్ సెట్టింగ్స్ వచ్చేసినాయి. ఇవన్నీ నార్మల్ సెట్టింగ్స్, మనం ఫ్యూచర్ లో బాగా సెట్టింగ్స్ సెట్ చేసుకుంటాం. ఓకేనా? ఇలా ఓకే. మనం సింపుల్ గా ఒక HTML డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం. దట్టు నోట్ ప్యాడ్ లో మెయిన్ HTML డాక్యుమెంట్ రాయాలంటే ఫస్ట్ HTML ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్. దాంట్లో 2 ట్యాగ్స్, హెడ్ అండ్ బాడీ. ఓకే, బాడీలో ఏదైతే కంటెంట్ డిస్ప్లే అవ్వాలో డాక్యుమెంట్ లో దాన్ని ఉంచుతాం, బట్ డైరెక్ట్ గా ఉంచకుండా మార్క్ చేస్తాం. ఏం చేస్తాం? దాన్ని మార్క్ చేస్తాం. హెడ్డింగ్ ఏది, పారాగ్రాఫ్ ఏది. మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఈ మార్కర్స్ ఏమున్నాయి అంటే ట్యాగ్స్ ఏమి ఉన్నాయి. ఇక్కడ చూడండి, H1 అంటే హెడ్డింగ్ అని, P అంటే పారాగ్రాఫ్ అని, ఇవేమి ఉన్నాయి అనేదే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఈ 2-3 డేస్ లో. 2-3 డేస్ టైం ఇద్దాం, ఎక్కువ వద్దు HTML కి. ఎందుకంటే ఇక్కడ ఏం డిజైనింగ్ పార్ట్ ఏం లేదు, టైం ఎక్కువ తీసుకునే అవసరం లేదు. మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి. కొంచెం స్లోగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోని నంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేయండి, ఐ మీన్ వాచ్ చేయండి. వీడియో రికార్డెడ్ వీడియో వస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్ ని నోట్ ప్యాడ్ లో కాకుండా మన డాక్యుమెంట్ ని VS కోడ్ మనం నేను ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, దాంట్లో చూద్దాం. VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. నేను ఇన్స్టాల్ చేసిన VS కోడ్, ఎవరైనా ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, బాగుంటుంది అది. విజువల్ స్టూడియో కోడ్. నేను దీన్ని విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ ఓపెన్ చేశాను. ఓకే, పాత ఈ వేరే ప్రోగ్రామ్ తీసే మనకు అవసరం లేదు. ఈ మనం ప్రాజెక్ట్ ఫోల్డర్ ని లింక్ చేస్తున్నాం. VS కోడ్ ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇలా ఓపెన్ అయిన తర్వాత మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ని లింక్ చేసుకోవాలి. మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని లింక్ చేసుకోవాలి. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేసి, మన ఫోల్డర్ ఎక్కడ ఉంది చూడండి, డెస్క్టాప్ మీద WD636, దీన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అనండి. మన ఫోల్డర్ లింక్ అయిపోతుంది, మన ఫైల్ కూడా డిస్ప్లే అయిపోతుంది. చూడండి, ఓకే, గెటింగ్ స్టార్టెడ్, వెల్కమ్ చెప్పింది. ఓకే, క్లోజ్, మాకు అవసరం లేదు, నీ వెల్కమ్. ఓకే, ఇంక ఇక్కడ మనకి CSS ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేసినవన్నీ వచ్చిన ఫోల్డర్స్. మన ఫోల్డర్ ఇది WD636. ఇక మనం ఫైల్ క్రియేట్ చేయాలి అన్నా, ఏం చేయాలి అన్నా సరే మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఆ ఫోల్డర్ దగ్గర ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇది మన ప్రోగ్రామ్ class2.html అనేది. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది, ఓకే. బట్ దీంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే చూపిస్తాం. మళ్ళీ రాద్దాం ఈ ప్రోగ్రామ్. మళ్ళీ రాస్తాను, క్లోజ్ చేస్తున్నాం దీన్ని. మనము నోట్ ప్యాడ్ లాగా దీంట్లో కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ HTML అనగానే HTML5 మీరు సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టారంటే మెయిన్ HTML స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ అదే క్రియేట్ చేస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఫస్ట్ అంటే HTML లోనే అన్ని ఉండాలన్నాను కదా, కానీ ఇక్కడ బయట ఒకటి ఉంది, డాక్యుమెంట్ టైప్. దాని గురించి మీకు చెప్తాను నెక్స్ట్. ఈ డాక్యుమెంట్ టైప్ అనేది ఏంటంటే ఇది HTML5 డాక్యుమెంట్ అని ముందు తెలియజేస్తుంది బ్రౌజర్ కి, తర్వాత ఇదంతా ఉంటుంది అనమాట. ఇక్కడ HTML ట్యాగ్ లో ఇంకోటి పెట్టారు, ఏంటిది? లాంగ్వేజ్ ఇంగ్లీష్, బై డిఫాల్ట్ లాంగ్వేజ్ అనమాట, ఇంగ్లీష్. ఇదేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ హెడ్డర్ పార్ట్ లో మనం ఏం పెట్టలేదు, ఇక్కడ ఏం చాలా పెట్టారు. ఈ మెటా డేటా అంతా తీసేద్దాం, మనం తర్వాత వాటి గురించి చెప్పుకుందాం. ఈ మెటా డేటా ప్రజెంట్ తీసేస్తాను నేను, దాన్ని తర్వాత చెప్పుకుందాం సందర్భం వచ్చినప్పుడు.
అండ్ టైటిల్ ఒకటి ఉంచుదాం. ఈ టైటిల్ ఏంటంటే డాక్యుమెంట్ లో కనబడుతుంది మనకి ఇక్కడ బైరాడ్, ఓకే, HTML క్లాస్ 2, జస్ట్ HTML డాక్యుమెంట్ టైటిల్ పెడుతున్నాను. ఎక్కడ డిస్ప్లే అవుతుందో మీరు చూద్దరు. ఇక్కడ నేను ఈ బాడీలో కంటెంట్ ఏదైతే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో దాని నుంచి చాలు హెడ్డింగ్ తీసుకోవాలి. H1 ట్యాగ్ చూడండి, H1 ట్యాగ్ అనగానే ఆటోమేటిక్ ఓపెన్ అండ్ క్లోజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం బైరాడ్ అని టైప్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనం H2 మనకి హెల్ప్ ఇలా వస్తుంది అనమాట, రాజేంద్ర నగర్. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్. ఇక్కడ మనం ఆ కంటెంట్ ఏదైతే ఉంది ఇంతకుముందు కాపీ చేస్తుంది ఇక్కడ మనం ఉంచేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఈ విధంగా అంత సింగిల్ లైన్ లో వచ్చేసింది, అందుకే పొడవుగా ఇలా ఉంది. దాన్ని మనం షిఫ్ట్ ఆల్ట్ F అంటే షిఫ్ట్ కి ఆల్ట్ కి పట్టుకొని F అన్నారంటే డాక్యుమెంట్ ఫార్మేట్ అవుతుంది, డాక్యుమెంట్ ఫార్మేటింగ్ సెట్ అవుతుంది. అంటే మనం గజిబిజిగా రాసినా నీట్ గా అరేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. HTML లో ఓకే, VS కోడ్ లో షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని F కొట్టాలి. షిఫ్ట్ ఆల్ట్ F గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ ఇది. షిఫ్ట్ ఆల్ట్ F ఫార్మేట్ సెట్ అవుతుంది. చూడండి ఇలా వచ్చేసింది. సేమ్ నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేస్తే ఈ డాక్యుమెంట్ టైటిల్ ఇక్కడ ఉంది కదా, ఇది ఒక్కటి మారుతుంది. ఇప్పుడు మిగతాదంతా సేమ్ అలానే ఉంటుంది, ఇది ఒక్కటి మారుతుంది. చూడండి రీఫ్రెష్ కొట్టున్నాను, చూసారా ఇది అలానే ఉంది. ఇక్కడ మాత్రం టైటిల్ వచ్చింది. ఏంటి, బైరాడ్ HTML క్లాస్ 2 టైటిల్ పెట్టాం కదా. దీన్ని కొత్తగా మనం హెడ్ ఎలిమెంట్ లో హెడ్ ట్యాగ్ లో బాడీ ట్యాగ్ లో ఇవన్నీ రాసాం. బాడీ ట్యాగ్ లో ఇవన్నీ మార్క్ చేసాం. హెడ్డింగ్ ట్యాగ్ లో ఈ టైటిల్ సంబంధించింది ఇది ఒక్కటే మనం రాసుకున్నాం. ఓకే, రిమైనింగ్ హెడ్ ట్యాగ్ లో ఇంకేమి ఉంటాయి అనేది నెక్స్ట్ చూద్దాం. అంటే ఒక HTML ట్యాగ్ కి హెడ్ బాడీ రెండు ఉంటాయి. హెడ్ బాడీ ఓన్లీ 2 HTML లో, హెడ్ బాడీ అంతే. బాడీలో మనకి చాలా పార్ట్స్ ఉంటాయి బాడీలో. ఓకే, హెడ్ లో కొన్ని మెయిన్ పార్ట్స్ ఉంటాయి. మెయిన్ హెడ్ లో అంటే బాడీకి సంబంధించిన రిఫరెన్సెస్ అన్ని కూడా హెడ్ లో పెట్టుకుంటాం అనమాట. అండ్ దాంతోపాటు హెడ్ లో ఇక్కడ ఎక్స్ట్రా మనకి టైటిల్ ఒకటి ఉంది. ఆ టైటిల్ మనకి డాక్యుమెంట్ టైటిల్ ఇక్కడ మనకి డిస్ప్లే అవడానికే పనికొస్తుంది. ఓకేనా, అర్థమైందా ఒక HTML డాక్యుమెంట్ ఎలా రాస్తారో? ప్లీజ్ రెస్పాండ్ డియర్ స్టూడెంట్స్. HTML డాక్యుమెంట్ ఎలా రాస్తారో అర్థమైందా? సింపుల్ గా నోట్ ప్యాడ్ లో కంటే మనకి VS కోడ్ లో ఇంకా బాగుంటుంది నీట్ గా. దానివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటి అనేది నెక్స్ట్ మనం స్టెప్ బై స్టెప్ చూస్తాం. అంటే ఒక HTML డాక్యుమెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామనేది అర్థమైంది కదా. సింపుల్ గా ఇది ఇలానే ఉంటుంది. రాగా CSS కి వెళ్ళినప్పుడు ఇది చాలా కలర్ఫుల్ గా మారిపోతుంది. మనం HTML లో ఇన్సర్ట్ చేసుకునే కంటెంట్ ఏదైతే ఉందో HTML ద్వారా, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, HTML ద్వారా మాత్రమే HTML డాక్యుమెంట్ లోకి కంటెంట్ ని ప్లేస్ చేయడం కుదురుతుంది, గుర్తుపెట్టుకున్నది. HTML సోర్స్ కూడా చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, ఎక్కడైనా కాపీ చేసుకోవచ్చు. ఓకే, బట్ కొన్ని సర్వర్స్ ఒప్పుకోవు, కొన్ని నార్మల్ స్టాటిక్ పేజీలని ఒప్పుకుంటాయి, ప్రాబ్లం లేదు అది. బట్ మనం మార్చలేము. ఇప్పుడు ఇది ఉంది, దీని సోర్స్ కోడ్ ఉంది. చూడండి జాగ్రత్తగా, నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ చాలా ఉన్నాయి కదా. నేను ఇక్కడ బైరాడ్ ఉంది, బైరాడ్ తీసేసి నేను ఓన్లీ హైదరాబాద్ పెడుతున్నా, HOID అని పెడుతున్నా. మార్చేస్తే ఇక్కడ మారిపోయింది చూడండి, మారిపోయింది. రాజేంద్ర తీసేసి ఒంగోలు పెడుతున్నా, మారిపోయింది. చూడండి డాక్యుమెంట్ మార్చేస్తున్నాం మనం. బట్ నో ప్రాబ్లం, మెయిన్ సర్వర్ లో మారదు. రీఫ్రెష్ కొట్టామంటే నీ ఒరిజినల్ మళ్ళా వచ్చేస్తుంది. ఇది ఓన్లీ టెంపరీగా నువ్వు మార్చుకునేదే అంతే తప్ప మెయిన్ ఫైల్ మారదు HTML లో. అది దీని ప్రత్యేకత. ఓకే, ఈ సోర్స్ కూడా కాపీ చేసుకోవచ్చు, నువ్వు ఏదేం చేయొచ్చు, బట్ ఒరిజినల్ ఏది మారదు. ఓకే, అంటే పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళింది అంటే ఇక దానికి కాపీ రైట్స్ ఉంటాయి.
కంటెంట్ కూడా కాపీ రైట్స్ ఉంటాయి, అండ్ ఇమెయిల్స్ కి కాపీ రైట్స్ ఉంటాయి, అన్నిటికీ కాపీ రైట్స్ ఉంటాయి. ఓకే, నువ్వు అది కాపీ చేసుకుంటే మళ్ళీ ఇంకొక వెబ్సైట్ లో పెడితే దాన్ని వాళ్ళు గమనించారు అంటే నీకు నీ సైట్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అలా ఓకే, చెప్పుకుందాం నెక్స్ట్, చెప్పుకుందాం అలాంటివన్నీ. మీ డౌట్స్ తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్ టైంలో అడగండి, మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, ఇక మన స్లైడ్ షోకి వస్తే చూడండి, దీన్ని మనం ఏం చేసుకున్నాం, దీని విధంగా మనము HTML డాక్యుమెంట్ ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాం మనం. నెక్స్ట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది హెడర్ పార్ట్, హెడర్ వేరు హెడ్ వేరు, గుర్తుపెట్టుకోండి. హెడ్ వేరు, హెడ్ అనేది HTML డాక్యుమెంట్ లో, ఐ మీన్ HTML కోడింగ్ ప్రోగ్రామింగ్ లో 2 పార్ట్స్ ఉంటాయి, హెడ్ అండ్ బాడీ, అది వేరు, ఇది వేరు. మళ్ళా ఇది HTML డాక్యుమెంట్ సంబంధించిన అవుట్పుట్ లో వచ్చే హెడర్ అండ్ ఫోటర్. ఒక డాక్యుమెంట్ కి హెడర్, ఫోటర్. హెడర్ లో ఏముంటాయి, ఆ వెబ్సైట్ దేనికోసం తయారు చేశారు, ఏదైనా ఒక కంపెనీ కోసం తయారు చేశారు అనుకోండి, ఆ కంపెనీ నేమ్, కంపెనీ లోగో, ఇలాంటి కంపెనీ అడ్రస్, ఆ ఫోన్ నంబర్స్, అలాంటివన్నీ ఉంటాయి. ఫోటోలు ఏముంటాయి, దానికి సంబంధించిన ఆథర్స్ డీటెయిల్స్, ఇంకా సైట్ మ్యాప్స్, ఇలా ఏదో సంథింగ్ ఫోటోలో పెడతారు. అంతా ఇక్కడ ఇక్కడ ఉంచుతారు. ఇది నావిగేషన్ కోసము, ఇంకా అడిషనల్ అడ్వర్టైజ్మెంట్ పర్పస్, లేదంటే మన కంటెంట్ మనము షో కేస్ లో పెట్టినట్టు డిస్ప్లే చేయడం కోసమో, ఇలా సైడ్ బార్ ని రకరకాలుగా వాడుకుంటారు. ఇది మనకి HTML అవుట్పుట్ లేఅవుట్ అనమాట. ఇది సింపుల్ లేఅవుట్. తర్వాత దీన్ని మనం రకరకాలుగా మార్చుకుని చేసుకుంటాం, చూద్దాం. ఓకే, ఇది మనం చెప్పుకున్నాం దీని గురించి. ఇక డాక్యుమెంట్ అయిపోయింది. HTML5 కి ఇది ఇక మనము గుర్తుగా మనం ఇక్కడ ఇస్తాం. అండ్ లాంగ్వేజ్ కూడా HTML డాక్యుమెంట్ లో లాంగ్వేజ్ సెట్ చేసుకుంటాం. అండ్ హెడ్ అండ్ బాడీ ఉంటుంది. హెడ్ అనేది అదొక, అంటే బాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బాడీలో ఉన్న డేటాకి డేటా, అంటే మెటా డేటా అంటారు. బాడీలో మనం ఏదైతే డాక్యుమెంట్ డిస్ప్లే అవ్వాలో ఆ డేటాని మనం డిస్ప్లే చేస్తాం. మెయిన్ గా అవే ఉంటాయి. ఇక హెడ్డింగ్స్కి వస్తే చెప్తున్నాం కదా, లెవెల్స్, హెడ్డింగ్ లెవెల్స్ ఉంటాయి. మనము మన ఇష్టం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బైరెడ్ ని అన్ని లెవెల్స్ లో డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు 2, 3 ఒకటి కాపీ కాలేదా, ఏది రావట్లేదు, కాపీ. ఓకే, టోటల్ మనకి 6 లెవెల్స్ ఉంటాయి. ఇది హెడ్డింగ్ 6 అనుకుంటే, ఇది 5 అనుకుంటే, ఇది 4, 3, 2, 1, మళ్ళీ ఇది 2, 3, 4, 5, 6. టోటల్ బై డిఫాల్ట్ 6 లెవెల్స్ ఉంటాయి. మనం కావాలంటే మనం ఓన్ క్రియేట్ చేసుకోవచ్చు CSS తో. ఓకే, దీన్ని రిఫ్రెష్ కొడుతున్నాను, చూడండి. ఫస్ట్ లెవెల్ ఇలా ఉంటుంది, సెకండ్ సబ్ హెడ్డింగ్, థర్డ్ హెడ్డింగ్, ఫోర్త్ హెడ్డింగ్, ఫిఫ్త్ హెడ్డింగ్, సిక్స్త్ హెడ్డింగ్, ఇలా లెవెల్స్. అంతకంటే ఎక్కువ సబ్ హెడ్డింగ్స్ వాడరు. ఇంకా కావాలి అనుకుంటే మనం తెచ్చుకోవచ్చు. ఈ సైజు, స్టైల్స్ ఇవన్నీ మార్చుకోవాలంటే మళ్ళీ మనం మార్చుకోవచ్చు. అవన్నీ మనం CSS లో చూస్తాం. దీంట్లో CSS లో నేర్చుకుంటాము. ఓన్లీ ఇప్పుడు కంటెంట్ డిస్ప్లే చేయడం మాత్రమే మనం తెలుసుకుందాం. ఇక పారాగ్రాఫ్స్, ఆల్రెడీ మీకు చెప్పాను నేను పారాగ్రాఫ్ ఎలా మనము పారాగ్రాఫ్ ఇన్సర్ట్ చేస్తాం అనేది. మల్టిపుల్ పారాగ్రాఫ్స్ కూడా మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మన కంటెంట్ డమ్మీ, గుర్తుపెట్టుకోండి. కంటెంట్ ఓన్లీ మనం ప్రాక్టీస్ చేయడం కోసమే, దట్ ఇస్ ఓన్లీ డమ్మీ. ఇక్కడ నేను 3 పారాగ్రాఫ్స్ ఈ విధంగా, అఫ్ కోర్స్ కంటెంట్ సేమ్ ఉంది, 3 పారాగ్రాఫ్స్ ఇక్కడ ఉంచాను, సేవ్ చేశాను. మీకు ఇలా ఉంచినప్పుడు ఏమవుతుంది అంటే, పారాగ్రాఫ్స్ మార్చేయడం వలన పారాగ్రాఫ్ కి మధ్య గ్యాప్స్ వస్తాయి, ఆటోమేటిక్ గా గ్యాప్స్, 1 లైన్ గ్యాప్ ఇలా వచ్చేస్తాయి. ఓకే, ఇలా మనం మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్ సింగిల్, పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫే. హెడ్డింగ్స్ అయితే లెవెల్స్ ఇలా ఉన్నాయి, హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఇలా ఉన్నాయి. ఈ ఫాంట్ స్టైల్స్, సైజులు ఇవన్నీ మనం నెక్స్ట్ మనం మార్చుకుంటాం. ఇప్పుడు మనకు అంత తొందర లేదు. ఒక 3 days 4 days టైం ఇవ్వండి నాకు, అప్పుడు మీకు వాటన్నిటి గురించి కూడా చెప్పుకుంటాను. ఓకే, ఇక్కడ క్రియేటింగ్ లైన్ బ్రేక్స్. లైన్ బ్రేక్ నాకు ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాని దగ్గర కింద, లేదా ఈ కట్స్ దగ్గర ఎంటర్ కొట్టి ఇక్కడ నాకు లైన్స్ కావాలి, లైన్ కావాలి, ఇలా కావాలి, లైన్, ఇంత లైన్ కావాలి నాకు.
ఇది నా రిక్వైర్మెంట్. నేను దీన్ని సేవ్ చేశాను. అవుట్పుట్ నేను ఇక్కడ వెళ్ళి వచ్చేసి రిఫ్రెష్ కొట్టాను. నో చేంజ్. ఇక్కడ రాలేదు, నాకు స్పేస్ రాలేదు. ఎందుకంటే బ్రౌజర్ స్పేస్ని పట్టించుకోదు. బ్రౌజర్ ఇలాంటి వాటిని పట్టించుకోదు. నువ్వు ఎన్ని స్పేస్లు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా చూడండి, మధ్యలో ఇక్కడ నువ్వు ఇక్కడ ఎన్ని లైన్స్ ఇలా ఇచ్చినా నీకు అది పట్టించుకోదు. అది బ్రౌజర్ పట్టించుకోదు. నో చేంజ్. మరి మీకు ఇక్కడ ఇది లైన్ కావాలి అంటే ఏం చేయాలి? నువ్వు కంటెంట్ ఇలా ఉన్నా ప్రాబ్లం లేదు. నీకు ఒక లైన్ కావాలంటే ఏం చేయాలి? బ్రేక్, బిఆర్ అంటే బిఆర్ అని యూజ్ చేసామంటే వన్ బ్రేక్ వచ్చేస్తుంది. దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, ఓన్లీ సింగిల్ ట్యాగ్ ఉంటుంది. వీటిని ఎంటీ ట్యాగ్స్ ఆర్ ఎంటీ ఎలిమెంట్స్ అంటారు. వీటిని ఎంటీ ట్యాగ్స్ అంటారు. ఎంటీ ట్యాగ్స్. ఓకే, కొన్నిటికి ఫుల్ ట్యాగ్ అంటే మనకి ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది, కొన్నిటికి క్లోజ్ ఉండదు, ఓన్లీ ఓపెన్ మాత్రమే ఉంటుంది. వాటిని ఏమంటారు? ఎంటీ ట్యాగ్స్ అంటారు. ఓకే, వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ బ్రేక్ ఇచ్చాం కదా, ఇప్పుడు చూడండి మనం బ్రేక్ ఇచ్చాము ఇక్కడ. సో ఈ బ్రేకులతో ఏం పని లేదు మనకి. ఈ బ్రేకులతో ఇలాంటి వాటి పట్టించుకోదు అది, ఎన్ని బ్రేకులు వచ్చినా సరే. ఈ బ్రేక్ మాత్రమే పట్టించుకుంటుంది. మనం చెప్పాం దానికి బ్రేక్ ఇవ్వమని. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఇంకొక లైన్ స్పేస్ కావాలనుకోండి, ఇంకొక బ్రేక్ ఇక్కడే, ఇంకొక బ్రేక్. ఇప్పుడు సేవ్ చేయి. ఎక్స్ట్రా లైన్ వచ్చింది. ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని బ్రేక్స్ వాడాలి. CSS లో ఈ బ్రేక్ తో పని లేకుండా మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే, బ్రేక్స్ ఓకే. నాకు మధ్యలో స్పేస్ కావాలి అన్నాను, అంటే ఇట్లా స్పేస్ కావాలి అన్నాను. ఆ స్పేస్ రాదని చెప్పాను కదా, దానికి కూడా నీకు మనకి స్పేస్ క్యారెక్టర్ ని మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు. NBSP. ఓకే, NBSP అనేది వాడితే స్పేస్ అనేది నీకు వచ్చేస్తుంది, ఒకటి ఎక్స్ట్రా స్పేస్. అలా ఎన్ని స్పేస్లు కావాలంటే నీకు అన్ని NBSPలో క్యారెక్టర్ అనమాట, అది స్పేస్ క్యారెక్టర్. అది స్పేస్ క్యారెక్టర్, యాస్కీ క్యారెక్టర్స్ అంటారు కదా, అలా ఇవి కూడా క్యారెక్టర్స్, అవి క్యారెక్టర్ కోడ్స్. అవి ఎన్ని స్పేస్లు కావాలి, అది స్పేస్ అనమాట. అది స్పేస్ కది ఇంటిది. ఒకసారి సేవ్ చేస్తే ఒక లైన్ కిందకి వెళ్తుంది ఇట్లా. ఓకే, చూడండి స్పేస్ వచ్చింది, ఎక్స్ట్రా మనకి స్పేస్ వచ్చింది. ఓకే, ఇలా స్పేస్ కొట్టుకుంటూ NBSP వాడతాం. బట్ దానికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొన్ని సింబల్స్ అనేది ఇంపార్టెంట్. సో NBSPలో బిఫోర్ అండ్ సింబల్ కంపల్సరీ, ఎండింగ్ ఇక్కడ సెమికోలన్ కంపల్సరీ. ఈ రెండు ఇవ్వాలి. మధ్యలో NBSP అని మనం కోడ్ సింబల్, అది కోడ్ అనమాట, ఒక క్యారెక్టర్ కోడ్. అది యూనికోడ్ క్యారెక్టర్స్ అంటారు వాటిని. వాటి గురించి నెక్స్ట్ చెప్తాను మీకు. ఓకే, ఆ స్పేస్ క్యారెక్టర్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి తప్ప మనం స్పేస్లు ఇచ్చి ఉపయోగం ఉండదు. ఓకే, నెక్స్ట్ నీకు ఇక్కడ ఒక ఈ పారాగ్రాఫ్ తర్వాత ఒక హారిజాంటల్ లైన్ కావాలనుకోండి, HR. ఓకే, హారిజాంటల్ లైన్, రిఫ్రెష్. చూడండి ఇక్కడ లైన్ వచ్చింది. ఈ లైన్స్ కంటే కూడా CSS తో ఇంకా బాగా చేసుకోవచ్చు మనము. ప్రజెంట్ HTML లో వాళ్ళు ఇచ్చారు కాబట్టి ట్యాగ్ మనం దాన్ని వాడుకుంటున్నాం, బట్ దీనివల్ల పెద్దగా ఉపయోగం మనకి ఉండదు. CSS తో వండర్ఫుల్ గా ఇలాంటి డిజైన్స్ చేసుకోబోతున్నాం. మనం ఉంది కాబట్టి మనం చెప్పుకున్నాం అంతే. ఓకే, అండ్ మేనేజింగ్ వైట్ స్పేస్, అదే నేను ఇప్పుడు చెప్పాను. వైట్ స్పేస్ ని మెయింటైన్ చేయడం, ఎక్స్ట్రా స్పేస్ కావాలి అంటే ఏంటి అని. ఇక్కడ మనకి NBSP అంటే NBSP గురించి కూడా మనం చెప్పుకున్నాం. NBSP ఎందుకు అనేది అండ్ బ్రేక్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, వైట్ స్పేస్ మేనేజ్మెంట్ అండ్ ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అంటే మనకి నచ్చినట్టు మనం ఎలాగైతే ప్రోగ్రామ్ రాసామో అలానే రావాలి మనకి అని కనుక నువ్వు అనుకుంటే, ఏదైనా అడ్రస్ అలాంటివి ఏమైనా టైప్ చేసేటప్పుడు, అంటే నేను తీసేస్తున్నాను, స్పేస్లు తీసేస్తున్నాను, స్పేస్లు బ్రేక్స్ తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇలా ఉంది పారాగ్రాఫ్, ఇలా ఉంది. నాకు ఇలా కాదు, నేను డిజైన్ చేసినట్టు కావాలి నాకు. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఒక ఎంటర్ కావాలి,
ఇలా కావాలి, ఇలానే ఉండాలి, ఇదంతా ఇక్కడ ఒక ఎంటర్ ఇలా ఉండాలి, నాకు ఇలా ఉండాలి, నాకు ఇలానే ఉండాలి. ఓకే, ఇది మొత్తం ఇలానే ఉండాలి అని చెప్పి నేను సేవ్ చేసి నేను అవుట్పుట్ చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అదేం పట్టించుకోలేదు, స్పేస్ ఇలా ఉంది. దానికోసం మనకు అటువంటి ట్యాగ్ ఏంటంటే ప్రీ ట్యాగ్. ఏంటి? ప్రీ ట్యాగ్. ప్రీ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఎంతవరకు కావాలో ఇంకంతవరకు మధ్యలో ప్రీ ట్యాగ్ అట్లా పెట్టారనుకోండి, నువ్వు ఎలాగైతే ఏం చేస్తే అలా వచ్చేస్తుంది. చూసారా, నువ్వు ఎలాగైతే ఉంచావో అలానే వచ్చింది. బట్ దీని ఫార్మాట్స్ ఇవన్నీ మారుతాయి. మనం దాన్ని మళ్ళీ నీట్ గా మనం ఫార్మాట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్, ఫాంట్ ఫ్యామిలీ ఇలాంటివన్నీ మనం సెట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ స్టైల్లో వచ్చేస్తుంది ఫాంట్. బై డిఫాల్ట్ దాని స్టైల్స్ మారుతాయి ప్రీ ట్యాగ్ వాడినప్పుడు. అది స్పెషల్ కేసెస్ లో దాన్ని వాడుతుంటాం అనమాట. ఓకే, ఇట్లా అంటే మనం ఎన్ని స్పేస్లు ఇస్తే అన్ని స్పేస్లు తీసుకుంటాం ఇక్కడైతే ప్రీ ట్యాగ్ లో. ఇక నాకు ఈ టెండర్ తర్వాత 2-3 స్పేస్లు ఇలా కావాలి అన్నాం అనుకోండి, అవన్నీ అప్లై అవుతాయి ప్రీ ట్యాగ్ వాడితే. చూడండి, ప్రీ ట్యాగ్ వాడితే. బట్ ప్రీ ట్యాగ్ వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఫాంట్లు మారిపోతాయి. బై డిఫాల్ట్ ఫాంట్స్ కాకుండా మనం వాటిని మళ్ళీ కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఓకే, తర్వాత అవి ఎలా చేస్తాం ఏంటి అనేది మనం CS లో చూద్దాం. ఓకే, సో వైట్ స్పేస్ మేనేజ్మెంట్ లో బ్రేక్ కావాలంటే, ఎక్స్ట్రా స్పేస్ కావాలి అంటే మనకు నచ్చినట్టు అంటే ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ మనము ప్రోగ్రామ్ లో ఎలాగైతే HTML కోడింగ్ సోర్స్ కోడ్ లో మనం ఎలాగైతే టెక్స్ట్ ఇన్సర్ట్ చేసామో అదే విధంగా కావాలి అంటే ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ యూజ్ చేయాలి. ఓకే, అది. నెక్స్ట్ మనకి హారిజాంటల్ లైన్ కూడా మనం ఉంచాం. హారిజాంటల్ లైన్ కి HR అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఇక్కడ ఫార్మాటింగ్, టెక్స్ట్ ఫార్మాటింగ్ సంబంధించి కొన్ని ఇన్లైన్ ట్యాగ్స్ కొన్ని ఉన్నాయి. బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ బోల్డ్, స్ట్రాంగ్ ఎందుకు వాడతారు? టెక్స్ట్ ని కొంచెం స్పెషల్ గా మనం గమనించడం, అంటే అది కొంచెం దానికి స్ట్రాంగ్ ఇంపార్టెంట్ కంటెంట్ అలాంటి వాటికి మనం బోల్డ్ అండ్ స్ట్రాంగ్ వాడతాం. సమ్ టైమ్స్ ఇటాలిక్ స్పెషల్ గా హైలైట్ చేయడం కోసం. ఓకే, ఇలా రకరకాల మార్క్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను 1-2 చూపిస్తాను. ఓకే, వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఓన్లీ ఒక 2 or 3 చెప్తాను, చూపిస్తాను. నేను దానికంటే ముందు నేను ఈ ప్రీ ట్యాగ్ తీసేస్తున్నాను. ప్రీ ట్యాగ్ అర్థమైంది కదా? ప్రీ ట్యాగ్ తీసేస్తున్నాను నేను. ఇవన్నీ MS Word లో మనం చేసుకునే ఫార్మాట్స్ ఇలాంటివే, అందుకే పెద్దగా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను వేస్తానంటే ఈ ఆర్గానిక్ అనే పదాన్ని బోల్డ్ చేస్తాను నేను. ఆర్గానిక్ వెజిటబుల్స్ అనే దాన్ని బోల్డ్ చేయాలనుకుంటున్నా. కొంచెం అది నాకు ఇంపార్టెంట్ వర్డ్, ఇంపార్టెంట్ థింగ్, ఇంపార్టెంట్ కంటెంట్, దాన్ని కొంచెం నేను బోల్డ్ చేయాలనుకుంటున్నా, బోల్డ్ గా. ఓకే, గుడ్. ఆర్గానిక్ ఫ్రూట్స్ లేదా ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని బోల్డ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చేద్దాం, సెకండ్ లైన్ లో చేద్దాం, ఫస్ట్ లైన్ కాకుండా. దానికోసం ఏంటి, సింపుల్. నేను ఇలా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇలాంటి అయితే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఓకే, బోల్డ్ డి ట్యాగ్ మనం ఎక్కడైతే కావాలో అక్కడికి వచ్చేసి డి ట్యాగ్ స్లాష్ కొట్టి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు అది బోల్డ్ అవుతుంది. ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ అనేది రిఫ్రెష్ కొడుతున్నాను. చూడండి, ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్. మీకు ఏదైనా కొంచెం కనపడదేమో అని నేను ఏం చేస్తానంటే కొంచెం జూమ్ చేస్తున్నాను. 150% ఉంది, ప్రాబ్లం లేదు. 175. ఓకే, 175 ఉంచుతున్నాను. మీకు కనిపించేది బై డిఫాల్ట్ సైజ్ కాదు, నేను 50% ఎక్స్ట్రా సైజ్ నేను మీకు చూపించడం కోసం ఇలా పెట్టాను. ఓకే, సో అవసరం కూడా కొంచెం తగ్గిద్దాం. 150 ఎనఫ్. ఓకే, ఇది ఆర్గానిక్ వెజిటబుల్, ఆర్గానిక్ ఫ్రూట్స్ అనేది ఇట్లా విధంగా బోల్డ్ అయింది. నేను దాన్ని ఇటాలిక్ లో, అంటే వేరే ఇంకేదన్నా టెండర్ అనేది ఇటాలిక్ లో మార్చాలనుకుంటున్నాను. టెండర్ అనేది ఇటాలిక్. ఐ
ఈ ఐ అనే ట్యాగ్ ఫ్యూచర్ లో మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఐ అనే ట్యాగ్ చెప్తాను మీకు CSS లో. ఎక్కడ ఉంటుంది చూడండి, టెండర్ అనేది మనకి ఇటాలిక్ లోకి మారిపోయింది, ఇటాలిక్ లోకి మారింది. ఇంకా చాలా ఉన్నాయి మనకి దీనికి సంబంధించి, అవన్నీ కాదు కానీ మార్క్, ఓకే మార్క్ కూడా చూపిస్తాను. మార్క్ సంథింగ్ నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి? కోకోనట్ కట్ సంథింగ్. ఈ కోకోనట్ దగ్గర నుంచి ఈ లేదా ఫ్లవర్ బొకేస్, వీటిని నేను హైలైట్ చేస్తాను. ఏంటి? మార్క్ తో హైలైట్ చేస్తున్నాను. ఓకే, ఇంతవరకు హైలైట్ చేస్తున్నాను. మార్క్ చూడండి, కలర్ మార్క్ అవుతుంది. అండ్ ఇంకా ఇవి కాకుండా మనకి కొన్ని సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ అలాంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక హెడ్డింగ్ 2 ట్యాగ్ ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను వేరే కంటెంట్ కోసం. నేను H2SO4 ప్లేస్ చేయాలనుకుంటున్నాను. H2SO4 దీని ఈ విధంగా నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను దీన్ని. బట్ H2SO4 ఎలా ఉంటుంది? మనకి డిఫరెంట్ గా ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ H2SO4 ఇలా ఉంది. ఇలా ఉండదు కదా మామూలుగా. మనకి H2SO4 ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఎలా ఉంటుంది? H2SO4 అనేది ఓకే ఫార్ములా మనకి డిఫరెంట్ గా డిస్ప్లే అవుతుంది. ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదా? H2SO4 ఓకే, మనం ఇమేజెస్ చూద్దాం. ఇమేజెస్ లో మనకి చూపిస్తుంది. సూపర్ స్క్రిప్ట్స్, సబ్ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, వీళ్ళంతా ఈ బొమ్మలు చూడండి. H2SO4 ఓకే, ఇలా సూపర్ అండ్ సబ్ చిన్నదిగా చూడండి, SO4 చిన్నదిగా. ఓకే, ఇలా చూపిస్తున్నారు కదా, చూడండి ఇలా ఈ విధంగా H2SO4 ఇలా రావాలి మనకి, ఇలా రావాలి. ఓకే, దానికోసం మనం ఇక్కడ సూపర్ అండ్ సబ్స్క్రిప్ట్స్, ఓకే, ఇక్కడ అన్నిటికీ సబ్ వాడతాం. అదేంటంటే ఈ 4 అనేది నేను ఇక్కడ సబ్ యూజ్ చేస్తున్నాను. 4 ని సబ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, నేను 2 ఉంది కదా, 2 ని కూడా నేను సబ్ యూజ్ చేయాలి మామూలుగా. సబ్ ఓకే, 2 నో స్పేస్ ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు నాకు మన ఫైల్ ఇది రిఫ్రెష్ చూడండి. H2SO4 సబ్ అన్నప్పుడు కొంచెం లైన్ కి కొంచెం కింద తిరుగుతుంది. ఓకే, సూపర్ అన్నప్పుడు కొంచెం పైకి వెళ్తుంది. నేను 2 ని పైకి పంపిస్తాను చూడండి. ఇప్పుడు ఊకే మనకి అది రిలేటెడ్ కాదు అయినప్పటికీ నేను ఇక్కడ ఈ సబ్ బదులు సూపర్ యూజ్ చేస్తున్నాను. సబ్ బదులు సూపర్, SUP సూపర్. ఓకే, సూపర్ స్క్రిప్ట్. ఇప్పుడు H2 అనేది పైకి వెళ్తుంది చూడండి, H2SO4 ఇట్లా. ఓకే, బై డిఫాల్ట్ 2 కిందకే ఉంటాయి, బట్ నేను ఒకటి చూపించాలి మీకు, అలా చూపిస్తున్నాను. ఇలా ఏమైనా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాట్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను దాని గురించి. నెక్స్ట్ టాపిక్ అబ్రివేషన్. అంటే అబ్రివేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా దానికి అబ్రివేషన్ కావాలి అంటే ఇక్కడ ఏముంది? ఓకే, ఇక మనం ఒకటి రాద్దాం. లేదంటే బైనరిక్ అబ్రివేషన్ చూద్దాం. బైనరిక్ అబ్రివేషన్ చాలా పెద్దది ఉంటుంది. మనం ఇక్కడైనా యూజ్ చేయొచ్చు, బట్ మధ్యలో ఎక్కడైనా పెడదాం. కంటెంట్ మధ్యలో ఉంటే మనకి బాగుంటుంది కదా. సో బైనరిక్ ఇక్కడ యూజ్ చేస్తాను నేను. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మధ్యలో ఎక్కడ వచ్చింది బైనరిక్? ఇక్కడ వచ్చింది, బైనరిక్ వచ్చింది. దానికి అబ్రివేషన్ సెట్ చేద్దాం. అబ్రివేషన్ దాని మీద మౌస్ ఓవర్ చేస్తే దాని ఫుల్ ఫామ్ చూపించాలి. మనకి ఇప్పుడు బైనరిక్ కావాలి కదా, బైనరిక్ చాలా పెద్దది. ఓకే,
టైప్ చేసుకోవడం బెటర్. ఓకే, దీని అబ్రివేషన్ మొత్తం మనం కాపీ చేసేద్దాం. కాపీ క్లోజ్. ఓకే, ఇక్కడ దానికోసం మనం ఈ అబ్రివేషన్ అని చెప్పేసి మనం ఒక ట్యాగ్ ని యూజ్ చేయబోతున్నాం. ఇక్కడ ఎక్కడ యూజ్ చేద్దాం, ఇక్కడ యూజ్ చేద్దాం. ABBR అని చెప్పేసి టైటిల్, ఇది అబ్రివేషన్ టైటిల్ అది. ఓకే, దేనికి అబ్రివేషన్, దేనికి అబ్రివేషన్, బైరెడ్ కి అబ్రివేషన్. బైరెడ్ కి అబ్రివేషన్. ఓకే, ఈ విధంగా అనమాట. టైటిల్లో దాని ఫుల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ ఉంచుతాం. టైటిల్లో ఈ అబ్రివేషన్ అనేది ట్యాగ్, HTML ట్యాగ్ అయితే ఈ టైటిల్ అనేది అట్రిబ్యూట్ అంటారు. టైటిల్ అనేది అట్రిబ్యూట్ అంటారు అనమాట, దాని వర్డింగ్. ఓకే, దీన్ని ఏంటంటే అట్రిబ్యూట్. ఇవి HTML ట్యాగ్ ఆర్ ఎలిమెంట్స్ అని అనొచ్చు. సో బైరెడ్ అనే దానికి ఫుల్ ఫామ్ ఇక్కడ మనం ఇచ్చాం అనమాట. ఇలా మనం డిస్ప్లే చేసి, ఇలా డిజైన్ చేసి పెడితే మన అవుట్పుట్ లో ఎలా ఉంటుంది చూడండి. సో ఇక్కడ రీఫ్రెష్ కొట్టినప్పుడు, రీఫ్రెష్ కొట్టాలి కదా, ఇక్కడ బైరెడ్ చూడండి, కింద లైన్స్ వచ్చినాయి. మౌస్ ఓవర్ చేయగానే మనకి పైన ఆ విధంగా కనిపిస్తుంది, బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అని ఆ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ఇలా అబ్రివేషన్, దేనికైనా మనం అబ్రివేషన్స్ సెట్ చేయాలనుకుంటే ఆ విధంగా డిజైన్ చేసుకుంటాం. చిన్నదానికి అంత చేయాలి అంటే వన్ టైమే కదా మనం చేసేది. ఒక సైట్ డిజైనింగ్ లో ఇలాంటివన్నీ ఉంటాయి కూడా. ఓకే, సో నెక్స్ట్ ఏంటనేది వెళ్దాం. ఓకే, మనం ఇప్పుడు టెక్స్ట్ టైప్ డేటాని ఇన్సర్ట్ చేయడంలో భాగంగా హెడ్డింగ్స్ ని, సబ్ హెడ్డింగ్స్ ని అండ్ పారాగ్రాఫ్స్ ని అండ్ వాటికి సంబంధించిన కొన్ని ఫార్మేట్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇంకొకటి, డేటా లిస్టులు ఆర్డర్డ్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇలా ఏమైనా ఉంచాలి అనుకుంటే సింపుల్. ఇప్పుడు మనం ఇక్కడ నేను కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి కంటెంట్ ఇక్కడి నుంచి మొదలు పెడతా. ఓకే, నేను ఒకటి ఏదైనా సరే సమ్ లిస్ట్లు, నేను ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే బుల్లెట్స్ ఉంటాయి, ఆర్డర్ లిస్ట్ అంటే నంబర్స్ ఉంటాయి, 1 2 3 కానీ లేదా రోమన్స్ కానీ ఇలా ఆల్ఫాబెట్స్ కానీ ఇలా ఆర్డర్ నంబర్స్ ఉంటాయి అనమాట. అన్ఆర్డర్డ్ కి బుల్లెట్స్ ఉంటాయి బై డిఫాల్ట్. వాటి మన ఫ్యూచర్ లో మార్చుకోవచ్చు. అన్ఆర్డర్డ్ లిస్ట్ కి UL అని తీసుకోవాలి. అంటే UL, అన్ఆర్డర్డ్ లిస్ట్ కి UL అని తీసుకోవాలి. అది మెయిన్ ట్యాగ్. దాంట్లో LI ట్యాగ్ తీసుకోవాలి. LI లిస్ట్ ట్యాగ్. దీంట్లో మనం అన్ని లిస్ట్ ఐటమ్స్ ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ పార్ట్స్ అనుకుందాం. కంప్యూటర్ పార్ట్స్ దాంట్లో CPU, నెక్స్ట్ LI, మానిటర్, ఓకే, నెక్స్ట్ LI, కీబోర్డ్, ఓకే, నెక్స్ట్ మనకి LI, మౌస్, ఇలా ర్యామ్, ఇలా మనకి ఇవన్నీ లిస్ట్ ఐటమ్స్ ఎలా డిస్ప్లే అవుతాయో ఒకసారి చూద్దాం. దీన్ని సేవ్ చేసాను, అవుట్పుట్ ఇలా చూస్తాం, ఇలా వస్తాయి. ఇవి అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. ఇవి అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే వీటికి బుల్లెట్స్ వస్తాయి. వీటికి ఏమొస్తాయి? బుల్లెట్స్ వస్తాయి. వీటికి మనము ఆర్డర్ లిస్ట్ గా మార్చాలి అంటే ఆర్డర్ లిస్ట్ అయితే ఏంటి డిఫరెన్స్ అని అంటే చూడండి, అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా ఆర్డర్ లిస్ట్ ఏమి సింపుల్. మనము ఆర్డర్ లిస్ట్ బదులు అన్ఆర్డర్డ్ అంటే OL పెడతాం అంతే. ఓఎల్ అనేది పెట్టేస్తాం. ఇది ఆర్డర్ లిస్ట్ అయిపోతుంది.
రిమైనింగ్ అంత సేమ్. రిఫ్రెష్ కొడుతున్నాను, 1 2 3 వచ్చేసింది. ఇది అన్ఆర్డర్ లిస్ట్, ఇది ఆర్డర్ లిస్ట్. ఇది యూఎల్ అని ఉంటుంది, ఇది ఓఎల్ అని ఉంటుంది ఆర్డర్ లిస్ట్ కి. అండ్ దీంట్లో ఇంకా సబ్ లిస్ట్ ఐటమ్స్ ఉండాలి అనుకుంటే సెకండ్ లైన్స్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి మానిటర్లో రకాలు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మనం ఏం చేయాలి, మళ్ళా ఆర్డర్ లిస్ట్ తీసుకోవాలి, మళ్ళా ఆర్డర్ లిస్ట్ తీసుకోవాలి. దీంట్లో మళ్ళా లిస్ట్ తీసుకోవాలి, తీసుకొని దీంట్లో ఎల్సిడి, ఓకే, ఎల్ఐ, ఎల్ఈడి, ఇలా మళ్ళా ఎల్ఐ, సిఆర్టి, ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చేస్తాయి మానిటర్లో మళ్ళా టైప్స్ అనమాట. ఈ బుల్లెట్ కూడా చూడండి మారిపోయింది. ఈ బుల్లెట్స్ మనకి నచ్చిన బుల్లెట్ ని పెట్టుకోవచ్చు. మనం స్టైల్స్ లో చెప్పుకుందాం, సిఎస్ఎస్ లో చెప్పుకుందాం. అదేవిధంగా దీనికి కూడా మనం సెట్ చేసుకోవచ్చు, దీనికి కూడా సేమ్ సెట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఆర్డర్లో అన్ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. చూడండి ఆర్డర్లో అన్ఆర్డర్ పెట్టాను, ఓకే. లేదు ఇది కూడా మనకి ఓఎల్ఏ కావాలి అంటే పెట్టుకుందాం, ఆర్డర్ డే కావాలంటే పెట్టుకుందాం. అప్పుడు ఏమొస్తాయి అక్కడ చూడండి, 3లో మళ్ళీ 1 2 3 అనమాట. అంటే 3.1 3.2 3.3 ఇట్లా. ఓఎల్ ఒకటి కూడా పెట్టుకోవచ్చు, ఓఎల్లో యూఎల్ అట్లా సెట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. వీటికి సంబంధించిన స్టైల్స్, బుల్లెట్ చేంజ్ అండ్ ఇవన్నీ వీటికి చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం సిఎస్ఎస్ లో చూస్తాం, సిఎస్ఎస్ క్లాస్ లో చూస్తాం. సో నెక్స్ట్ మనకి ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఏంటే డిస్క్రిప్షన్ లిస్ట్, డిఎల్ అండ్ డిటి డిడి అంటుంది డిస్క్రిప్షన్ లిస్ట్ అనమాట. దాని గురించి చూద్దాం ఒకసారి. డిస్క్రిప్షన్ లిస్ట్ ఏంటది, డిఎల్ డిటి డిడి. సో దీన్ని ఫస్ట్ మళ్ళా ముందుకే వద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే వీటిని నేను తీసుకుంటున్నాను, మళ్ళా కాపీ చేస్తున్నాను ఇక్కడ. ఇది మనకి ఇది వద్దు, మధ్యలో ఇది అవసరం లేదు మనకి ప్రజెంట్. ఇలా పెట్టుకొని డిఎల్, ఓకే, డిస్క్రిప్షన్ లిస్ట్ అనమాట. దాంట్లో డిఎల్ కి సంబంధించి డిడి అంటే డేటా వస్తుంది, అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి దానికి డిటి టైటిల్ ఏంటే డిటి. ఇవి మనకి డిటీలు అనమాట. అన్నిటిని ఇలా కంట్రోల్ పెట్టుకుని డి నొక్కుతూ ఉంటే సెలెక్ట్ అవుతాయి, మల్టీ సెలెక్షన్ వస్తుంది. ఒకేసారి వాటిని మనం మార్చేయచ్చు. చూడండి డిటి, ఇవన్నీ డిటీలు. ఇక డిస్క్రిప్షన్ అంటే మనం దాని గురించి ఇక డిడీలు రాయాలి. డిడి డిస్క్రిప్షన్, దానికి సిపి గురించి, ఓకే. సిపియు ఈజ్ ఏ మెయిన్ కాంపోనెంట్, లేదా మన మనుషులు చూద్దాం, లేదా బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్, ఇలా రకరకాలుగా ఇలా రాయొచ్చు. ఇది డిడి మళ్ళా దీనికి. అలా కాదు అసలుకి చాలా మనము డిస్క్రిప్షన్ అంటే చాలా ఎక్కువ కూడా రాసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం, కంటెంట్ ఎక్కువ పెడదాం. ఇక్కడ రిలేటెడ్ కాకుండా ఇలా పెట్టేద్దాం, ఎక్కువ మ్యాటర్ పెట్టేద్దాం. మనకి కంటెంటే కదా కావాల్సింది, డమ్మీ కంటెంట్. నేను డిడి కొంచెం కాకుండా ఎక్కువ పెట్టేస్తున్నా ఇలా. సో అన్నిటికీ ఇలా డిస్క్రిప్షన్స్ నువ్వు పెట్టుకోవచ్చు. కంటెంట్ డమ్మీ ఉంది ఇలా. డిటి తర్వాత డిడి. ఫస్ట్ డిఎల్ డిస్క్రిప్షన్ లిస్ట్, టైటిల్ డిటి, తర్వాత డిడి అంటే డేటా. ఇలా వచ్చేస్తాయి. అది ఏ విధంగా మనకు డిస్ప్లే చేస్తుంది బ్రౌజర్ అని అంటే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. చూడండి ఇది టైటిల్, సిపియు, దాని గురించిన డిస్క్రిప్షన్.
అండ్ ర్యామ్, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు నార్మల్గా కూడా, బట్ దాంట్లో ఫీచర్ ఉంది కాబట్టి మనం చెప్పుకున్నాం. ఓకే, డిస్క్రిప్షన్ లిస్ట్ సంబంధించి డిఎల్, డిటి, డిడి అవి మనకి ఉంటాయి డిస్క్రిప్షన్ లిస్ట్ సంబంధించి. అది మనకి లిస్టులు 3 రకాల లిస్టులు చెప్పుకున్నాం మనం. ఏంటి? ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. 3 రకాల లిస్టులో వాటిని మీరు ఇన్సర్ట్ చేయడం నేర్చుకోవాలి. మన కొంచెం మీరు స్పీడ్ చేశాను, కొంచెమే, ఎక్కువేం కాదు, మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ ఎంఎస్ వర్డ్ లో వాటిలో చేసే పనే, కాకపోతే ప్రోగ్రామ్తో చేస్తున్నాం అంతే. ఓకే, ఇప్పుడు టేబుల్ ని డిస్ప్లే చేద్దాం. టేబుల్ ని డిస్ప్లే చేయడం కోసం దీంట్లో మనకి ఏముంది అంటే టేబుల్ అనే ట్యాగ్ ఉంది. టేబుల్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇక్కడికి వచ్చేస్తే దీనికి ఇక్కడ టిఆర్ అంటే టేబుల్ రో అంటే టేబుల్ అంటే ఎలా చేస్తాం మనము? ఇక్కడ టేబుల్ అంటే ఏముంటుంది చూడండి. టేబుల్ అంటే ఇలా ఉంది టేబుల్. ఓకే, ఇలా మనకి కాలమ్స్ అండ్ రోస్ ఇలా ఉంటాయి. దీన్ని మనం టేబుల్ అంటాం. ఈ టేబుల్లో భాగంగా ఇదేంటి? హెడ్. ఏంటిది? హెడర్. ఇది హెడర్. దాన్ని మనం ఇప్పుడు ఇది ఒక రో. దీని ఒక రో అంటారు. రో 1, రో 2, రో 3, రో 4 ఇట్లా రోస్. ఇవి రోస్, ఇవి కాలమ్స్. నిలువుగా ఉండేవి కాలమ్స్, అడ్డంగా ఉండేవి రోస్. ఇవి రో హెడ్స్ అంటారు, లేదా కాలం హెడ్స్. వాటిని ఏమంటారు? కాలం హెడ్స్ అంటారు. ఓకే, సో మనం ఇప్పుడు వాటిని ఏం చేయబోతున్నాం? ఇప్పుడు మనం టేబుల్ ఒక రో తీసుకున్నాం. రోలో ఏం చేయాలి అంటే టేబుల్ హెడ్, టిహెచ్, టేబుల్ హెడ్ ఏంటి? ఎస్ఎల్ నంబర్ అంటే సీరియల్ నంబర్. నేను డమ్మీ ఒకటి పెడుతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక కాలం చూడండి, కాలమ్స్ డిసైడ్ చేస్తున్నాను నేను. అండ్ నేమ్. ఓకే, ఇంకొక కాలం టిహెచ్. ఓకే, ఏంటి? ఫోన్ నంబర్, టిహెచ్ నంబర్. అండ్ ఇంకొక కాలం టిహెచ్ ఏంటిది? ఈమెయిల్. ఇలా నేను కొన్ని కాలమ్స్ ఈ విధంగా పెట్టాను, లేదంటే అడ్రస్ అని పెట్టడం. ఇలా ఇదేంటిది? ఓన్లీ కాలం హెడ్స్ అనమాట. ఇప్పుడు నేను రో కాలం హెడ్స్ కింద ఇంకొక సెకండ్ రో కోసం మళ్ళా టిఆర్ అంటే ఇది ఎలా వస్తుంది చూద్దాం ఒకసారి. ఇది ఎలా డిస్ప్లే అయింది చూద్దాం. టేబుల్ చూడండి, ఇలా వచ్చింది. ఈ టేబుల్ సీరియల్ నంబర్, నేమ్, ఫోన్ నంబర్, అడ్రస్ ఇలా వచ్చినాయి. ఫస్ట్ అనమాట ఇది కొంచెం బోల్డ్గా వచ్చినాయి, ఎందుకంటే టేబుల్ హెడ్ కాబట్టి, టేబుల్ హెడర్స్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ నేను వేస్తున్నానంటే టేబుల్ రోలో టేబుల్ డేటా, టీడీ డేటా అనమాట. ఓకే, నేను ఇది ఎంటీ పెడుతున్నాను. అక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని ఇక్కడ కూడా డేటాలో కూడా అన్ని పెట్టాలి. ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి, ఇక్కడ పెట్టాలి. సీరియల్ నెంబర్ 1. ఓకే, అండ్ నేమ్ రాము. ఓకే, ఇటు 2 ట్యాగ్స్ మధ్యలో, ఓపెన్ అండ్ క్లోజ్ మధ్యలో మనము డేటా అనేది ఉంచాలి. ఫోన్ నంబర్ 944111. నెక్స్ట్ అడ్రస్ హెచ్వైడి ఇలా పెట్టేస్తాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. అవుట్పుట్ చూడండి ఎలా ఉందో. ఇలా ఉంటుంది. ఓకే, 1 రాము, ఫోన్ నంబర్ ఇట్లా వచ్చేస్తుంది. ఇది సెకండ్ డేటా అనమాట ఇది. అండ్ ఇలా మనం ఎన్ని రోస్ కావాలి అంటే ఎంత డేటా కావాలో అంత డేటా ఏ విధంగా ఉంచుకుంటాం. ఇది స్టాటిక్ వెబ్ డిజైనింగ్ లో మనం స్టాటిక్, డైనమిక్ కాదు. డైనమిక్ అంటే సర్వర్ కోడింగ్ ఉండాలి. డేటాబేస్ కనెక్టివిటీ ఉండాలి. అప్పుడు డేటాబేస్ డైనమిక్ తెచ్చుకోవాలి, అప్పుడు టేబుల్లో పెట్టాలి. అదంతా డెవలపర్స్ వర్క్, అది డిజైనర్స్ వర్క్ కాదు. ఓకే, అండ్ 2 రాము కాదు, ప్రసాద్. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం నేర్చుకోబోతున్నాం. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్ గా ఉంటాయి, బట్ వీటిని నెగ్లెక్ట్ చేశారంటే చాలా దెబ్బ అయిపోతారు. మీరు ముందే చెప్తున్నాను. అనవసరమైంది నేను చెప్పను మీకు. ఓకే, అవసరమైందే చెప్తాను.
అందుకని నేను చెప్పే ప్రతిదీ లైట్ తీసుకోకుండా, ఓకే, అది ఫ్యూచర్ దానివల్ల ఎంత ఉపయోగం ఉందో అని మీకు తెలుసుకోండి. 4 ఇలా సమ్ డేటా నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఏంటి డౌట్? ఇది టేబులేనా అని డౌట్ వస్తుంది. వస్తుందా? హలో, డౌట్ రావట్లేదా? టేబుల్ కదా ఇది. ఏం కావాలి? టేబుల్ బాగుంది కదా, టేబుల్ బాగానే ఉందా? ఇది టేబులేనా? డౌట్ వస్తుందా? వచ్చిందా? ఏంటి డౌట్? డౌట్ చెప్పాలి కదా మీరు. డౌట్ ఏం లేదా? డౌట్ కంపల్సరీ రావాలి. డౌట్ ఏం లేదు అంటే తేడా. ఇక్కడ కంపల్సరీ నాకైతే ఇది డౌట్ ఉంది. ఇది టేబుల్ అని డౌట్ ఉంది నాకు. టేబుల్లా ఇలా ఉంటుందా టేబుల్? దీని టేబుల్ అంటారా అని నాకు చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి. అట్లనే మీకు రావాలి డౌట్స్. రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి అక్కడ, కానీ ఎస్, లైన్స్ మిస్సింగ్. లైన్స్ మిస్సింగ్. ఓకే, రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ లైన్స్ లేవు. వాటి మధ్య లైన్స్ డిస్ప్లే అవటం లేదు. లైన్స్ కూడా ఉన్నాయి, చూడండి ఇక్కడ లైన్స్ కూడా కనపడుతుంది చూడండి, బట్ లైన్స్ మనకి డిస్ప్లే అవ్వట్లేదు. లైన్స్ మనకి డిస్ప్లే అవ్వట్లేదు ఎందుకంటే లైన్స్ కి కలర్ లేదు. లైన్స్ కి కలర్ లేదు, మనం వాటికి లైన్స్ ఇవ్వాలి. బట్ నేను ఇప్పుడైతే నేను చెప్పదలుచుకోలేదు మీకు 9 లైన్స్. సిఎస్ఎస్ లో చూద్దాం దాని గురించి. టేబుల్ అయితే ఇన్సర్ట్ చేసాం. దాంట్లో ఇంకా వండర్ఫుల్ గా మనం తెలుసుకుందాం సిఎస్ఎస్ లో. నేను HTML ని ఇంకొక 2 days లో కంప్లీట్ చేద్దామని నా ఉద్దేశం. ఇలా కంటెంట్ ఇన్సర్ట్ చేయడమే కదా, అందుకని చెప్పేసి 2-3 days లో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. నార్మల్ గా అయితే ఒక 7 days పడుతుంది. నేను దీన్ని 4 days లో ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. అది నా ఉద్దేశం, ఎందుకంటే సిఎస్ఎస్ మీద ఎక్కువ దృష్టి పెడదామని. ఓకే, టేబుల్ ని మీరు కూడా ఇలాగే ఇన్సర్ట్ చేయండి. ఇంతకుమించి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయొద్దు. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను చెప్పేది, నేను తర్వాత దానికోసం టైం ఉంది, అప్పుడు మీరు టైం స్పెండ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఏంటంటే కంటెంట్ ని ప్లే చేయడం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. అందుకే కొంచెం ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను కంటెంట్, మీరు బిజీగా ప్రాక్టీస్ చేయడం కోసం. మీ మనసు వేరే దాని మీదకి వెళ్లకుండా, అంటే దీన్ని ఎలా డిజైన్ చేద్దాం, ఇలా డిజైన్ చేద్దాం, దానికి లైన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచించకుండా నేను చెప్పింది మాత్రమే చేయండి. వాటికి టైం ఉంది, ఆ రోజు స్పెండ్ చేద్దాం టైం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చాను మీ షెడ్యూల్ ప్రకారం. ఆ స్టైల్స్ గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు. బార్డర్ స్పేసింగ్ అని చెప్పేసి ఇవన్నీ నేను చెప్పదలుచుకోవట్లేదు నేను. ఓకే, క్యాప్షన్స్ ఇవన్నీ కూడా నేను ఓకే క్యాప్షన్ యాడ్ చేద్దాం. కావాలంటే క్యాప్షన్ యాడ్ చేద్దాం. ఓకే, క్యాప్షన్ చెప్పుకుందాం. క్యాప్షన్, ఈ టేబుల్కి ఒక క్యాప్షన్ పెడితే బాగుంటుంది కదా. అది టేబుల్ ఎక్కడ పెట్టాలంటే క్యాప్షన్ ఫస్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని కిందే క్యాప్షన్ యూజ్ చేయాలి. క్యాప్షన్ ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని దానికి ఒక టైటిల్ పెడుతున్నాం. దానికి స్టూడెంట్ డీటెయిల్స్ అని టైటిల్ వచ్చేస్తుంది క్యాప్షన్. దానికి కింద రావాలంటే ఏం చేయాలి, దాన్ని అది చేయాలంటే ఇది చేయాలి, అవన్నీ నెక్స్ట్ సిఎస్ఎస్ లో మనం నేర్చుకుందాం. ప్రజెంట్ ఓన్లీ స్కల్పిన్ ఓకే డిజైన్ చేస్తున్నాం. మెయిన్ చాసెస్ డిజైన్, బండికి చాసెస్ డిజైన్ ప్రజెంట్ మనం చేస్తుంది. అంటే బిల్డింగ్ కి గోడలు కట్టడం. ఓకే, అది ఆ పని ముందు ఫినిష్ చేద్దాం, డిజైన్ వర్క్ తర్వాత చేద్దాం. ఇది చూడండి, ఎక్కడ ఉంచాలి క్యాప్షన్. టేబుల్ ఫస్ట్ ట్యాగ్ ఉంటుంది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. మనం దీన్ని ఓపెన్ ట్యాగ్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా ఈ క్యాప్షన్ అనేది ఇవ్వండి. ఓకే, దాని స్టైల్స్ ఇవన్నీ అవసరం లేదు, మనం నెక్స్ట్ డే కూడా వెళ్ళిపోదాం. ఓకే, అది స్టూడెంట్స్ మనం ఈరోజు ఇప్పుడు చెప్పుకుంది ఏంటంటే, ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు మనం ఏం చెప్పుకున్నామంటే HTML డాక్యుమెంట్ అసలు ఎలా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలి,
అంటే 2 HTML ట్యాగ్లు తీసుకోవాలి. దాంట్లో హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ తీసుకోవాలి. ప్రతి ట్యాగ్ కూడా ఓపెన్ అండ్ క్లోజ్ ఉంది. క్లోజ్ కి స్లాష్ వాడతాం. గుడ్, వెరీ నైస్. అంటే ఎలా, ఇక్కడ చూడండి. ఇలా హెడ్ ట్యాగ్, HTML ట్యాగ్స్, HTML చూడండి, HTML ట్యాగ్ లో హెడ్ అండ్ బాడీ. హెడ్ లో టైటిల్, బాడీలో కంటెంట్ సంబంధించిన హెడింగ్స్, టేబుల్స్, లిస్టులు, అవి ఇవి, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో అవన్నీ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దాని గురించి మనం చెప్తున్నాం. ఇవన్నీ కూడా టేబుల్స్ని ఎలా ప్లేస్ చేయాలి, లిస్టులను ఎలా ప్లేస్ చేయాలి, పారాగ్రాఫ్ని ఎలా ప్లేస్ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. దట్ ఈస్ కాల్డ్ లింక్స్. అంటే హైపర్ లింక్స్. అంటే మన HTML డాక్యుమెంట్ లో వేరే డాక్యుమెంట్స్ ఓపెన్ చేయాలి అంటే ఎలా చేయాలి, దానికి లింక్స్ అనేవి ఉంటాయి. లింక్స్ బై డిఫాల్ట్ కలర్స్ ఎలా ఉంటాయి, అన్విజిటెడ్ లింక్, విజిటెడ్ లింక్, యాక్టివ్ లింక్స్ కలర్స్ ఎలా ఉంటాయి బై డిఫాల్ట్ మనం మార్చుకోవచ్చు. వాటిని, అది పెద్ద విషయం కాదు. ఓకే, హైపర్ లింక్ కనెక్షన్స్ అంటే ఒక డాక్యుమెంట్ నావిగేషన్ ఒకటి క్లిక్ చేస్తే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది కదా, అలాంటిది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఈ లింక్స్ క్రియేట్ చేయాలి అంటే మనకి ఏ ట్యాగ్ ఉంటుంది. ఏ అంటే యాంకర్ ట్యాగ్స్. ఏ ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ నేను స్టార్టింగ్, మనము డాక్యుమెంట్ లో స్టార్టింగ్ మనం ఇక్కడ ఓకే ఒక పని చేద్దాం. దీన్ని సేవ్ చేసి పక్కన పెడదాం. ఇంకొక ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇంకొక ఫైల్, ఇది ఏం చేద్దాం, దీన్ని ఫైల్ ఏం చేద్దాం, ఫైల్ క్లాస్ 1 అని పెడదాం. క్లాస్ 1 లేదా లింక్స్ అని పెడదాం. లింక్స్ డాట్ HTML ఫైల్ నేమ్ HTML యూజ్ చేయాలి. HTML. ఓకే, కొత్త ఫైల్ తీసుకోండి. నేను సింపుల్ గా HTML5 అని కొట్టంగానే ఆటోమేటిక్ మనం స్ట్రక్చర్ చేస్తుంది. మెటా డేటా మనకు పని లేదు. ఇప్పుడు దాన్ని కన్ఫ్యూజ్ అవుతాం మనం. అందుకని చెప్పేసి మెటా డేటా తీసేస్తాను నేను, అసలుకి మాకు వద్దు అని చెప్పేసి. ఇక టైటిల్ లింక్స్ అని పెడుతున్నాను నేను. టైటిల్ కూడా లింక్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్ అని పెట్టేస్తున్నాను. ఓకే, ఇక మనం బాడీలోకి వచ్చేసి లింక్స్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. ఓకే, యాంకర్, ఏ ట్యాగ్ లో href ఉంటుంది. ఇక్కడ URL టైప్ చేయాలి. URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేషన్, అంటే డాక్యుమెంట్ లొకేషన్. ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉందో చెప్పాలి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే బైరెడ్ సైట్ లేదా గూగుల్ సైట్, గూగుల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక నేను ఓన్లీ యాష్ లింక్ ఏమి ఇవ్వకుండా ఇచ్చా. ఏమవుద్దు చూద్దాం. దీన్ని ఒకసారి ఓపెన్ చేయాలి కదా, మనం దాన్ని ఓపెన్ చేయాలి కదా. ఇక్కడికి వెళ్ళి లింక్స్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి గూగుల్ అని వచ్చింది. ఇది క్లిక్ చేస్తే ఏం లేదు, నథింగ్, ఏం రావట్లేదు. క్లిక్ చేస్తున్నాను కానీ ఏం రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే దానికి లింక్ ఇవ్వలేదు మనం. ఇక్కడ లింక్ ఇస్తున్నాను, లింక్ పూర్తిగా ఇవ్వాలి. URL అంటారు దాన్ని, యూనిఫామ్ రిసోర్స్ లొకేషన్ రికార్డ్ అయింది. ఓకే, HTTP అది ఎస్ ఉంటుంది. ఇది ప్రోటోకాల్ డేటా ట్రాన్స్ఫర్ కోసం. ఓకే, సర్వర్ నుంచి మన నుంచి సర్వర్ కి డేటాను ట్రాన్స్ఫర్ చేసేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ వెబ్ టెక్నాలజీస్ లో ఈ ప్రోటోకాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. ఎస్ మీన్స్ సెక్యూర్డ్. దానికి థర్డ్ పార్టీ సెక్యూరిటీస్ ఉంటాయి, దానికి డబ్బులు కట్టాలి, అది వేరే విషయం. ఇక్కడ స్లాష్ ఇంతే కదా, www.google. ఇది కొడితే కదా మనకి గూగుల్ ఓపెన్ అవుతుంది. ఇట్లా సేవ్. ఇది URL అంటారు దీన్ని, యూనిఫామ్ రిసోర్స్ లొకేషన్ అంటారు దీన్ని. URL ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటారు, FQDN. రిఫ్రెష్. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను, మనకి గూగుల్ ఓపెన్ అయింది. ఓకే, మనం మన సైట్ నుంచి గూగుల్ సైట్ ని ఓపెన్ చేసాం. ఎక్కడ ఓపెన్ అయింది దాన్ని క్లోజ్ చేసాను అనవసరంగా. ఇది ఉంటుందిలే, మనం కాల్ చేసుకోవచ్చు దీన్ని. క్లాస్ 1
క్లాస్ 1 కాదు కదా, లింక్స్ డాట్ HTML ఫైల్. ఓకే, అక్కడే ఓపెన్ అయింది. మన డాక్యుమెంట్ కొలాప్స్ అయ్యి గూగుల్ ఓపెన్ అయింది. ఓకే గుడ్, పర్వాలేదు, బ్యాక్. ఇంకొకటి పెట్టుకుందాం, ఇంకొకటి ఏదైనా ఏంటి, బైరెడ్ కింద ఇంకొక యాంకర్ ట్యాగ్, బైరెడ్ HTTP సెక్యూరిటీ, నో సెక్యూరిటీ, బైరెడ్ .org. థర్డ్ పార్టీ సెక్యూరిటీ లేదు, ఓన్ సెక్యూరిటీ ఉంది. బైరెడ్. ఓకే, ఇక్కడ నేను హాయ్ బైరెడ్ అని పెడుతున్నాను, హాయ్ బైరెడ్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు అసలు దీన్ని సెకండ్ లైన్ లో ఇచ్చా, ఇది చూడండి ఎక్కడ డిస్ప్లే అవుతుందో, సేమ్ లైన్ లో డిస్ప్లే అయింది. కారణం ఏంటంటే ఏ ట్యాగ్ అనేది ఇన్లైన్ ట్యాగ్. ఓకే, ఇన్లైన్ ట్యాగ్ అనమాట, అంటే లైన్ లోకి వచ్చేస్తాయి అవన్నీ. అందుకని మనం ఇక్కడ బ్రేక్ వాడామనుకోండి, సపరేట్ లైన్ తీసుకుంటాయి. ఇంకొక బ్రేక్ వాడామనుకోండి, ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది. ఇలా దీన్ని క్లిక్ చేస్తే స్లోగా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయింది. ఓకే గుడ్. గూగుల్ అండ్ బైరెడ్. మన ఓన్ డాక్యుమెంట్ ఓపెన్ అవ్వాలి అంటే, మన ఓన్ డాక్యుమెంట్, మన ఇంతకుముందు మన ఫైల్ ఉంది కదా ఇప్పుడు క్లాస్ 2, అది ఓపెన్ అవ్వాలి అంటే ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఇంకొక యాంకర్, ఇక్కడ మళ్ళా మనం బ్రేక్లు రెండిద్దాం. బ్రేక్లు ఒక 2 బ్రేక్స్ అండ్ యాంకర్ ట్యాగ్, ఏ ట్యాగ్, HDF లో అడ్రస్ ఇవ్వాలి. ఏంటది అడ్రస్, ఎక్కడుంది మన ఫైల్ ఎక్కడుంది? ఇక్కడ ఒక విషయం ఏంటంటే పాత్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం లింక్స్ అనే ఫైలు మనం ఏదైతే ఓపెన్ చేయాలనుకున్న ఆ ఫైల్ రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి దీనికి పాత్ అవసరం లేదు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా క్లాస్ 2.html అని డైరెక్ట్ గా నేను వాడేసాను. పాత్ ఏమి ఇవ్వాలి, ఎందుకంటే రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి. వేరే చోట ఉంటే పాత్ ఇవ్వాలి, అవి నెక్స్ట్ తెలుస్తాయి మనకి. అండ్ క్లాస్ 2 డాక్ అని డిస్ప్లే నేమ్, ఇది ఏంటిది, ఓన్లీ డిస్ప్లే నేమ్, లేబుల్ అది అంతే. ఓపెన్ చేస్తున్నాను, ఇప్పుడు చూడండి, రిఫ్రెష్, క్లాస్ 2 డాక్ క్లిక్ చేస్తే మన క్లాస్ ఫైల్ ఓపెన్ అయింది. ఇట్లా ఇవి హైపర్ లింక్స్. ఏంటిది, హైపర్ లింక్స్ ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అదర్ సర్వర్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, మనం ఓన్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఫైల్స్ ని కూడా ఇలా మనం లింక్స్ తోటి యాక్సెస్ చేసుకోవచ్చు, హైపర్ లింక్స్. దానికి సంబంధించి ఇంకా మనకి ఇక్కడ కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఏంటంటే టార్గెట్, ఏంటది, టార్గెట్ అనే అట్రిబ్యూట్స్. మనకి ఇప్పుడు క్లిక్ చేస్తే వాటిని మన ప్రజెంట్ ఫైల్ కొలాప్స్ అయ్యి అక్కడే డిస్ప్లే అవుతుంది కదా, అది అక్కడ సపరేట్ ట్యాగ్ లో రావాలి అంటే దాన్ని టార్గెట్ యూజ్ చేయాలి. టార్గెట్ వచ్చేసి _blank అనుకోండి. ఇక మీకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ఇక్కడ చూడండి, _blank, _parent, _self, _top. బై డిఫాల్ట్ సెల్ఫ్ ఉంటుంది, దాంట్లో ఓపెన్ అవుతుంది. టాప్ అంటే టాప్ ఆఫ్ ద బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. పేరెంట్ అంటే పేరెంట్ విండోలో ఓపెన్ అవుతుంది. బ్లాంక్ అంటే సపరేట్ విండోలో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను బ్లాంక్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇది సపరేట్ ట్యాబ్ తీసుకుంటుంది. చూడండి, మన డాక్యుమెంట్ ఇది ఇక్కడ ఓపెన్ అయింది, సపరేట్ ట్యాబ్ లో ఓపెన్ అయింది. ఇంతకుముందు ఎలా ఓపెన్ అయ్యేది, ఇక్కడే ఓపెన్ అయ్యేది. ఇప్పుడు చూడండి, దీనికి హైబైరెడ్ ఇక్కడే ఓపెన్ అవుతుంది. చూడండి, ఏడే ఓపెన్ అవుతుంది. మళ్ళీ మన ఫైల్కి రావాలి అంటే బ్యాక్ వెళ్ళాలి. మళ్ళీ మన ఫైల్కి రావాలంటే ఇది కొలాప్స్ అవుతుంది, బ్యాక్ వెళ్తే మన ఫైల్కి వస్తుంది. బట్ గూగుల్ అట్లా కాదు, సపరేట్ ట్యాబ్ తీసుకుంటుంది, ఎవ్రీ టైం ట్యాబ్ తీసుకుంటుంది. కారణం ఏంటంటే దాన్ని అట్రిబ్యూట్ బ్లాంక్ యూజ్ చేశాను. మిగతా వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు పేరెంట్, సెల్ఫ్, టాప్ ఇచ్చి చెక్ చేయండి ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేది అవి. ఓకే, అండ్ అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ అండ్ రిలేటివ్ యూఆర్ఎల్స్ ఉంటాయి. అది నెక్స్ట్ టాపిక్ ఉంది మనకి. ఆ టాపిక్ ఉన్నప్పుడు మనము దాని గురించి చెప్పుకుందాం. అండ్ లింక్ టైటిల్స్, లింక్ కి టైటిల్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఒక టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బైరెడ్కి టైటిల్ పెడుతున్నాను, టార్గెట్ అండ్ టైటిల్ రెండు పెడుతున్నాను, లేదా టైటిల్ ఒకటి పెడదాం. ఈ టైటిల్ అంటే బైరెడ్, ఓకే, రాజేంద్ర నగర్,
ఇలా సంథింగ్ అక్కడ పాయింటర్ స్క్రీన్ వెంటనే డిస్ప్లే అవుతుంది అనమాట, ఏం లేదంతే. చూడండి పాయింట్ అక్కడికి వెళ్తే బయట డ్రాయింగ్ దగ్గర డిస్ప్లే అవుతుంది. టైటిల్, లింక్ టైటిల్, అది లింక్ టైటిల్. అలా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు యూజర్ కి. ఆడ మౌస్ తీసుకెళ్ళినప్పుడు అది క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవుతుంది ఏంటి అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దాన్ని మనం టైటిల్ గా మనం ఇక్కడ ట్రీట్ చేస్తాం. ఓకే, ఇది మనకి స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. టుమారో మనము క్రియేట్ బుక్ మార్క్స్, ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మనం నెక్స్ట్ నేర్చుకోబోతున్నాం. దట్ ఇస్ కాల్డ్ బుక్ మార్క్. ఓకే, ఓకే స్టూడెంట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.